పాయింట్ ఉంది, మరి ఇదేమో ఇంకా కొంచెం మొరాయిస్తున్నట్టుంది. చూద్దాము. ఏది ఏమైనా ప్రభుకి మహిమ రావాలి అన్ని విషయాల్లో నుంచి. దగ్గరగా ఒక 70 స్లైడ్లు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు పరిశుద్ధత మీద. ఇప్పుడు చూడటం మీద ఇంకోసారి ఇది ఒకవేళ ప్రజెంటేషన్ మోడ్లోకి వెళ్ళకముందు అవుతుందో లేదని. ఏది హెచ్డిఎంఐ ఓకే వాళ్ళ అవ్వట్లేదా? నెట్తో పని లేనట్టుంది కదా మనకు. అది ఎస్, మంచిది. మరి ఎన్నుకున్నటువంటి సబ్జెక్టు ఒక విధంగా చెప్పాలి అంటే చాలా కష్టంతో కూడుకున్నది. ఎవరికి కష్టము? ఎవరికి కష్టం? మీకా మాకా? చెప్పండి. మాట్లాడరా మొదట? నాతో ఉన్న సమస్య ఏంటంటే ఇక్కడ ఉన్న సహోదరులకి తెలుసు. ఎందుకంటే చాలా లాంగ్ బ్యాక్ 3 years 3 సంవత్సరాలు వచ్చాను నేను ప్రతి నెల ఇక్కడికి. కొంతమందిని ట్రైన్ చేయడానికి, పాస్టర్స్ని ట్రైన్ చేయడానికి 3 years, ఆల్మోస్ట్ 2.5+ years, అంటే 3 years పైనే. కోవిడ్లో మధ్యలో ఆగి అటు ఇటు ఆగి మొత్తానికి ఒక 3 సంవత్సరాలు అయితే రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ నాది ఎలా ఉంటుందంటే, మీరు కూర్చొని వింటాను అని అంటే కూర్చొని వినేలా చెప్తాను. యాకనా లేదండి మేము కూడా మాట్లాడతాము అన్నారు అనుకోండి, మాట్లాడిస్తాను. ఏదో ముందే ఒప్పందం చేసుకుందామని. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట 2 వరకు కూర్చోవాలి మనం. మామూలు విషయం కాదు. అరగంట కూర్చుంటేనే కష్టం. యూట్యూబ్లో మాత్రం గంటల తరబడి కూర్చోవచ్చు, కానీ ఇలా స్పీకర్ ముందు కూర్చోవడం చాలా కష్టం. ఓకే, ఏం చేద్దాం మనం? మాట్లాడతారు అంటే మాట్లాడించేలాగా మాట్లాడతారు. మేము మాట్లాడమండి, మేము మౌనము, ఈవేళ సంక్రాంతి కదా, మౌన వ్రతం ఉంది మాకు ఈవేళ. సో అలాగేమన్నా మేము కమిట్మెంట్ చేసుకున్నాము, మేమేం మాట్లాడమని అంటే మీరు మాట్లాడకుండా కూర్చోబెట్టి నేను మాట్లాడతాను. ఒకవేళ మాట్లాడతాను అని అన్నారనుకోండి, ఒకవేళ మధ్యలో ఇంకా ఆగకూడదు, మాట్లాడుతూ ఉండాలి. అంటే నేను అడిగినప్పుడల్లా, అంటే మాట్లాడుతూ ఉండాలంటే మీరు మాట్లాడడం కాదు, నేను అడిగినప్పుడు. స్త్రీలు మాట్లాడితే మాకేంటి, మేమే మాట్లాడుతూ ఉంటారా? వాళ్ళేం మాట్లాడితే మేము మాట్లాడకపోవడం ఏంటి, మేము పురుషులమే అంటారు. ఓకే, మంచిది, చాలా సంతోషం. మాట్లాడతాను అని ఒక నిబంధన చేసుకున్నారు కాబట్టి చివరి వరకు మనము మాట్లాడుకుంటూ మధ్యలో వెళ్దాము. చాలా సంతోషం. వచ్చింది కదా? యా, గుడ్. కనబడుతుందా అందరికీ? లైటింగ్ పడుతుందా దాని మీద? కొంచెం బాగానే ఉందా? దీన్ని ఏం వంచడానికి ఏం కుదరదు, అది వంచితే మళ్ళీ ఏదైనా అవుతుంది. ఓకే, గుడ్, మంచిది, సంతోషం. మరి యూత్ రిట్రీటు, దాని తర్వాత పర్సనల్ క్యారెక్టర్ అండ్ హోలీనెస్, పరిశుద్ధత మరియు వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ అంటే ఏంటంటే మీ యొక్క గుణశీలత లేదా గుణము అని అంటన్నమాట. ఏంటండి ఇలాంటి సబ్జెక్ట్ ఎప్పుడు వినలేదు మేము, ఇదే ఫస్ట్ టైము. అసలు ఈ టైటిల్ కూడా ఎప్పుడు వినలేదు. పరిశుద్ధత అంటే ఏదో దేవుడు పరిశుద్ధుడు అనే విషయం మేము విన్నాం, కానీ మేము పరిశుద్ధత అనేటువంటి మాట మాకు ఎప్పుడు వినబడలేదు అని అంటే మీరు ఈవేళ నాది దగ్గరగా 2 గంటల పాటు పైనే నాది ఇదే వింటారు. ఓకేనా? వ్యక్తిగతమైన క్యారెక్టర్ అంటే ఏంటంటే గుణము, గుణశీలత అని అంటమాట. అంటే దేవుడు రక్షించిన తర్వాత దేవుడిచ్చేటువంటి గొప్ప భాగ్యం ఏంటో మనము ఈవేళ మనం చూస్తాం. అయితే దానికంటే ముందు ఇంకొక చిన్న ప్రశ్న వేస్తాను. ఎందుకంటే మరి మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు మాట్లాడుతున్నారు మాట్లాడించలేదు అనుకోండి. ఒకవేళ పెద్ద ఆయన హైదరాబాద్ నుంచి వచ్చాడు, మాట్లాడుతానన్నాడు, ఏం మాట్లాడించకుండా వెళ్ళిపోయాడు అని అనుకుంటారు. మళ్ళీ అది కూడా సమస్య. కాబట్టి పరిశుద్ధత అంటే ఏంటి? అక్కడ పెట్టుకున్నదే హోలీనెస్. దీని మీద నాది పనిచేయదు, స్లైడ్ ఓన్లీ వైట్ బోర్డ్ మీదే పనిచేస్తుంది, కానీ నాకు మూమెంట్ కోసం తీసుకున్నాను ఇది. చెప్పండి, వాట్ ఈజ్ మెంట్ బై హోలీనెస్ లేదా పరిశుద్ధత అంటే ఏంటి? పవిత్రంగా ఉండడము, ప్రత్యేకించబడి ఉండడము. ఇంకా బ్రదర్స్ వీళ్ళు మాట్లాడుతున్నారు, మీరేమీ ఛాలెంజ్ ఏమీ లేదు మీకు అసలు, కనీసం కొంచెం కూడా సవాల్ అనిపించట్లేదా మీకు? అరే వాళ్ళు మాట్లాడుతున్నారు సహోదరులు, మేము మాట్లాడకపోతే ఎలాగా అని ఏమనిపించట్లేదా మీకు? వెనకాల ముందు పరిశుద్ధత, పవిత్రత, ప్రత్యేకించబడుట, ఇంకా దేవుని పోలి నడుచుకోవడం. వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఎస్, ఇంకా కమాన్. అలా ఉత్సాహంగా ఉంటే నేను ఇంకా ఉత్సాహంగా చాలా స్లైడ్స్ వెళ్ళిపోతుంటాయి స్పీడ్లో. ఓకేనా? మీకు అన్ని కవర్ చేసి వెళ్ళిపోతాను. కమాన్, ఇంకా చెప్పండి. దేవుని పోలి నడుచుకోవడం, మంచి మాట చెప్పారు. ఇంకేమన్నా?
వాక్యానికి నిలబడ్డము. ఓకే, ఇంకా పరిశుద్ధత అంటే ప్రత్యేకించబడము, పవిత్రంగా ఉండడము. సరే, మంచిది, మంచి ఆన్సర్ చెప్పారు, నేను ఇంకెక్కువసేపు వెళ్ళను. ఓకే, ఇలాంటి సబ్జెక్టు మనకు అవసరమా అసలు? ఇద్దరు ముగ్గురు అంటున్నారు, అంటే మిగిలిన వాళ్ళకి అవసరం లేదు మాట. అవసరం కాదు అని అనుకున్నారు అనుకోండి, ఒకవేళ అవసరం కాదు అని అంటే మీరు ఎక్కడో తేడా ఉందని అర్థం మాట. అవసరము అని అన్నారు అనుకోండి, అప్పుడు కూడా తేడా ఉంది, సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారని అర్థం. అవసరం కాదంటే మొత్తానికి వదిలేశారని అర్థం. అవసరము అని అంటే దాని అర్థం ఏంటంటే ఎస్, ఇట్ ఈజ్ నీడెడ్, కానీ మేము దేవుని వాక్య పరిధిలోకి మేము సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాము అని అర్థం. మంచిది ప్రియులారా, మనము వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. మొదట ఇంగ్లీషు తెలుగు రెండు వస్తూ ఉంటాయి. నేను ఇంగ్లీష్ వచ్చినా మీరేం కంగారు పడిపోద్దు. ఈయన హైదరాబాద్ నుంచి వచ్చాడు కదా, ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు, ఏం కాదు, తెలుగులోనే మాట్లాడతాను. ఓకే, కాబట్టి కొన్ని పదాలు మనము అవి ఇంగ్లీష్లోనే విన్న తర్వాత తెలుగులోకి వస్తేనే బాగుంటుంది, అందుకంటే ఏం లేదు. ఓకే, దీన్ని జస్టిఫికేషన్ అంటారు. ఓకే, జస్టిఫికేషన్ అంటే ఏంటంటే నీతిమంతుడుగా తీర్చబడడం అంటాం. ఓకేనండి, నీతిమంతుడుగా తీర్చబడడం, నీతిమంతుడుగా తీర్చబడము. సింపుల్గా నేను బోర్డు వాడతాను, స్లైడ్స్ వాడతాను, మీరు చక్కగా ఓకేనా రాసుకుంటూ వింటూ మీరు ఏం చేయొచ్చు అంటే ఒక విశ్వాసి యొక్క జీవితము ఓకేనండి ఆయన వెళ్ళేటువంటి క్రమము ఏంటి అంటే మొదట ఆయన రక్షణ ఇది రాయట్లేదు కదా, రెండు రాయట్లేదు, మార్కర్స్ రెండు రాయట్లేదు. అంటే ఇది డ్రై అయిపోయినట్టున్నది, అంటే సరిగ్గా పెట్టలేదు, ఇది ఓపెన్లో రెడ్ ఒకటే పని చేస్తుంది. పంచదు ఓకేనా. రక్షణ, ఇది రక్షణ పొందక ముందు, అంటే ఒక వ్యక్తి రక్షించబడక ముందు ఉన్నటువంటి జీవితం. ఇదంతా మనం దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోము. ఓకేనా, ఇదంతా కూడా రక్షణ పొందినటువంటి జీవితం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఒక వ్యక్తి అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తి జీవితం గురించి మాట్లాడుకున్నాం. అంటే పాత జీవితము అంటే ఏమంటాడు యేసు ప్రభు, లేదంటే పౌలు ఏమంటాడు, పాతదంతా గతించిపోయింది అంటాడు. సో గతించిపోయిన దాని గురించి మనం ఇప్పుడు ప్రస్తావన మనం తీసుకురాకుండా మనం ఏం చూస్తామని అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది చూస్తున్నాం. ఓకే, దీన్ని పాత జీవితం, రక్షించబడిన ముందు ఉన్నటువంటి జీవితం. దాని తర్వాత ఇక్కడ ఏమవుతుందని అంటే నువ్వు సువార్త పిలుపు విన్నమాట. సువార్త పిలుపు విన్న తర్వాత ఏమయ్యావు నువ్వు అంటే గాస్పెల్ కాల్ అంటాం. సువార్త పిలుపు విన్న తర్వాత ఎస్ నాకు కావాలి నువ్వు అని అంగీకరించాం, పాపాలు ఒప్పుకున్నాం, సరి చేసుకున్నాం. ఓకే, దాని తర్వాత ఏమంటాము దీన్ని అని అంటే ఎప్పుడైతే ఇది జరిగిందో దీన్ని మనం ఏమంటామనంటే జస్టిఫికేషన్ అంటాం. అంటే ఒక వ్యక్తిలో నీతిమంతుడుగా తీర్చబడతాడు. అంటే ఏంటి, నాకేమి నీతి లేదు, ఆయనకున్న నీతి, నేను రక్షణ పొందినప్పుడు పాపక్షమాపణ జరిగినప్పుడు నాలో ఏం జరుగుతుంది అని అంటే నీతిమంతుడిగా నన్ను తీర్చాడు, ఆయన తీర్స్తాడు నన్ను. దీన్ని జస్టిఫికేషన్ అంటాం. ఓకేనండి, జస్టిఫికేషన్ అంటే. దాని తర్వాత జస్టిఫికేషన్ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రీజనరేషన్. నీతిమంతుడిగా తీర్చిన తర్వాత నేను ఏమవుతున్నాను అని అంటే ఒక నూతన సృష్టిగా వచ్చానమాట. ఒక నూతన సృష్టి. రీజనరేషన్ అంటే ఏంటంటే నన్ను నూతనత్వానికి నన్ను నడిపించాడు. అంటే పాతవంతా కూడా గతించిపోయాను, ఇదిగో సమస్తము నూతనముగా చేయబడ్డాడు. అంటే ఆయన పిలుపు విన్నాను, ఆయన స్వరం విన్నాను, ఆయన సువార్త విన్నాను, సేవకుడి ద్వారాగా కానీ లేదంటే మిషనరీ స్టోరీ ద్వారా సంథింగ్ సమ్హౌ విన్న తర్వాత నేనేమయ్యాను అని అంటే నన్ను ఆయన రక్షించుకోవడము, ఆయన అనుకోవడం ఏంటంటే ఈ కుమార్తెని నేను ఏం చేయాలనంటే నీతిమంతుడిగా చెయ్యాడు. సో చేసిన తర్వాత ఏమైందనంటే రీజనరేషన్. అంటే నాలో ఆయన ఎప్పుడైతే నన్ను ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో, నేనేమయ్యాను అని అంటే నూతన సృష్టిగా అయ్యాను. దాన్ని రీజనరేషన్ అంటాం. ఓకేనండి. దాని తర్వాత రీజనరేషన్ తర్వాత ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటంటే
అడాప్షన్ అంటాం. అంటే నన్ను దత్తపుత్రుడిగా ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అంటే నన్ను ఎఫెసీ పత్రిక ప్రకారంగా ఎన్నిక ఏర్పాటు చేసుకుని తన కుమారుడుగా నన్ను అంగీకరించాడు. దాని తర్వాత ఇప్పుడే అసలైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది ఇప్పుడు నన్ను అడాప్షన్ అంటే ఏంటంటే దత్తత తీసుకున్నాడు. ఓకే, కుమారుడిగా అంగీకరించి దత్తత తీసుకున్నాడు. ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలి అని అంటే, ఇదంతా కూడా పాతది అంటే ఈ పాతది కాదు, పాస్ట్ లైఫ్ అంటాం. అంటే ఇది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఓకేనా, ఇక్కడ నుంచి ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటున్నామనంటే శాంటిఫికేషన్ అంటున్నామాట. ఇప్పుడు ఇదే మన స్టోరీ, అసలైన స్టోరీ అంతా ఇక్కడే ఉంటుంది. ఈ స్టోరీ కోసమే నేను ఇంత బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. అంటే మనం ఎక్కడ ఉన్నాము అని చూపించడానికి ఇక్కడ చెప్పాను. అంటే దీన్ని శాంటిఫికేషన్ ఏమంటాము అని అంటే పరిశుద్ధత, ఓకే, లేదా పవిత్రత. ఇందాక మీరు మాట్లాడారు కదా, పవిత్రముగా, ఓకేనా. లేదా ఇంకో మాట కూడా మాట్లాడారు, అదేంటంటే ప్రత్యేకముగా. ఈ మాటలు మాట్లాడారు, ఓకేనా. అంటే నువ్వు రక్షణ పొందకముందు ఉన్నటువంటి స్టోరీ అంతా పక్కన పెడితే, రక్షణ పొందిన తర్వాత నీ స్టోరీలో ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు నుంచి నువ్వు రక్షించబడిన మొదలుకొని ఎప్పటి వరకు అని అంటే నువ్వు చచ్చిపోయే వరకు, ఓకేనా. పాస్టర్ గారు వచ్చి ఏం చేస్తారు మనల్ని? మాట్లాడండి, సమాధానం. దానికంటే ముందు పాట పాడతారు కదా, పరవాసులము ప్రియులారా. ఎందుకు బాధపడతారు అలాగా? అందరూ వెళ్ళవలసిందే, ఈవేళ ఏమైపోతుంది. ఓకేనా. సో ఇదన్నా జరగాలి, లేదా ఇంకోటన్నా జరగాలి. అదేంటండి రెండా? ఇంకోటి ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పండి. నువ్వేనమ్మా చెప్పావు? ఎవరు చెప్పారు? ఇక్కడి నుంచి వచ్చింది వాయిస్. గట్టిగా చెప్పమ్మా, అంతే. తప్పే ఉంది, మంచిదే కదా. అబద్ధం చెప్పినా తప్పు చెప్పినా నేను మళ్ళీ సరిచేస్తాను మిమ్మల్ని, ఓకేనా. ఇది భూమిలో కన్నా వెళ్ళిపోవాలి. పరవాసులము ప్రియులారా పాట పాడి మట్టికి మట్టి, ఓకేనా. ఇదన్నా జరగాలి, లేదా పైకి ఎత్తబడాలి, మేఘము వస్తుంది, బోర శబ్దం వినబడుతుంది. పెమే అనగానే మనం ఉన్న పాటను ఏమవుతామంటే రెప్పపాటున రూపాంతరం చెంది ఆయనతో పాటు ఎత్తబడిపోతాం. ద మూమెంట్ ఈ రెండు ఏది జరిగినా మొదట ఇది జరిగినా అది జరిగినా కూడా దీనితో ఏమవుతుంది అంటే ఈ శాంటిఫికేషన్ ప్రాసెస్ క్లోజ్ అయిపోతుంది. అంటే ఏంటి? ఈ పరిశుద్ధపరచబడడం అనేది ఏదైతే మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నామో, పవిత్రంగా పరిశుద్ధత అనేది ఇక్కడతోటి ఎండ్ అయిపోతుంది. దీని తర్వాత ఏం జరుగుతుంది అని అంటే గ్లోరిఫికేషన్ అంటాం. దీని ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటామంటే మహిమ. దేని మీద మనము ప్రయాణం చేస్తామనంటే, రక్షణ పొందకముందు పాత జీవితం ఉంది, ఇదంతా దీన్ని మనం పక్కన కొట్టివేసేసాము, దీని గురించి మనం ఆలోచన లేదు. రక్షణ పొందినప్పుడు ఇదంతా నేను మీకు అంటే ఇలా లైన్స్ గీసాను, కానీ వాస్తవంగా ఏంటంటే ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతాయి. వినడము, అంగీకరించడం, ప్రభువా నేను పాపినయ్యా, ఇవన్నీ ఒప్పుకోవడం, కన్ఫెషన్, ఇవన్నీ కూడా అంటే మీకు ఆ పదాలు తెలియాలని అలా దూరంగా రాశాను, కానీ ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, మూమెంట్స్లో జరిగిపోతాయి ఇవన్నీ కూడా. ఓకే, మూమెంట్లో జరిగిపోయేది. కానీ ఇది మాత్రము మూమెంట్లో జరగదు. ఇది అనుదినము ప్రతిరోజు ప్రభుతో మనము నడిచే నడక పరిశుద్ధత. నీ వ్యక్తిగత, ఇందాకేమన్నాను, క్యారెక్టర్ అన్నాను. క్యారెక్టర్ అంటే ఏంటంటే నీ గుణము, నీ గుణశీలత, నీ యొక్క వ్యక్తిగత జీవితము, దేవునితో నడవలసిన విషయాలు అన్నీ కూడా ఎక్కడ ఇమర్చబడి ఉన్నాయి అని అంటే డయాగ్రామ్లో ద మోస్ట్ లెంతీ సబ్జెక్ట్. ఎప్పటి వరకు? ఎయిదర్ 2 జరగాలి, ఏదైనా ఎనీవన్. ఏం జరగాలి? ఏదైనా పాస్టర్ గారు వచ్చి మనల్ని పాట పాడి కప్పెట్టేయాలి,
లేదా అందరం కలిసి ఒకేసారి బూర శబ్దం వినబడగానే మేఘముల మీద వచ్చి ఆయన మనల్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు. చాలామంది ఎన్ఫీల్డ్ మీద వెళ్ళారు కదా, అన్నీ కొన్నాడా కొత్తదే, అదే ఎన్ఫీల్డ్ ఓకేనా, లేదా కారు, లేదా హెలికాప్టరు, ఏరోప్లేను, బస్సు, ఓడ, దాని తర్వాత సైకిలు, రిక్షా, అన్నిటి మీద వెళ్ళాము. కానీ ఇప్పుడు మీద ఎప్పుడు వెళ్ళా, అది వెళ్తామాట తర్వాత. ఓకేనండి, మీకు అదవుతుందా? బతుకుంటే చచ్చిపోతే అంటే పాస్టర్ గారు మనల్ని కప్పెట్టకపోతే అందరము ఒకేసారి పైకి మేఘం మీద మనము ఎత్తబడతాము. వండర్ఫుల్. మీరు అనకండి కూర్చొని వెళ్తామా, పడుకొని వెళ్తామా, స్లీపరా, సిట్టింగ్ అని నాకు తెలియదు. అర్థమైందా? నేను వచ్చేటప్పుడు స్లీపర్లో వస్తాను, ఒక్కోసారి గరుడ వస్తాము, ఒక్కోసారి ఇంద్ర వస్తాము, అవసరాన్ని బట్టి, టైంని బట్టి. ఏది దొరకలేదు అనుకోండి ఎక్స్ప్రెస్, ఇంకా దొరకలేదు అనుకోండి పల్లె వెలుగు. అంటే ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఎల్లారెడ్డిపేట వెళ్ళాను మొన్న క్రిస్మస్కి, అక్కడ ఏం లేదు, పల్లె వెలుగు ఉంది. ఎక్కడ నేను అన్నాను అనుకోని కుదరదు, ఎక్కాలి. ఓకే, అలా మాట. అంటే ఇది మాట. ఇప్పుడు మనం ఇంతకీ మాట్లాడుకునేది ఏంటంటే, ఇక్కడ రక్షించబడిన తర్వాత ఈ చివరి వరకు చేసేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణం గురించిన విషయాలు మనం ఇప్పుడు 2 గంటలు మాట్లాడుకుంటాం. ఇది ఇంట్రడక్షన్ వరకు. అర్థమైందా లేదా? నిన్నే అడుగుతున్నాను, నా ముఖం నీకు కనబడుతుంది, నువ్వు ఆన్సర్ చెప్పాలన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ వరకు. ఇది మీరు మెసేజ్ అనుకోవద్దు దయచేసి. ఓకేనా? మీ పాస్టర్ గారు నన్ను అనుకోవద్దు. నేను బైబిల్ టీచర్ని అనుకోండి, పాస్టర్ని అనుకోండి, లేదా ఫ్రెండ్ అనుకోండి. మనము ఈ 2 గంటలు పాస్టర్ గారు అయితే ఏమన్నాలి? ఆమేన్. చాలా పరిశుద్ధులు, మామూలుగా ఉండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత రే అంట, ఆయనేమో ఉప్పు ఎక్కువైంది ఆయన. ఇక్కడ మాత్రం ఇప్పుడు మనం అలా లేము. ఇప్పుడు ఇది చర్చే, కానీ ప్రస్తుతానికి చర్చ కాదు. ఓకేనా? మీరు విశ్వాసులే, నేను పాస్నే, కానీ ప్రస్తుతానికి కాదు. మనం సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మీరు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయితే, మీరు కనెక్ట్ అయితే, ఈ 2 గంటల తర్వాత మీ జీవితానికి సంబంధించిన మొత్తము అంతా కూడా మనం చూసి దేవుని కోసం ఇంకా రోషంగా, పౌరుషంగా, ప్రత్యేకంగా, పవిత్రంగా దేవుని కోసము ఎలా జీవించాలి, ఎందుకు అవసరం ఉంది అనేటువంటి విషయాలు మనం చూస్తాం. ఓకేనండి? రెడీయా? ఎన్ని క్వశ్చన్స్ ఇప్పటి వరకు? ఏమి లేవు. అంత అర్థమైపోయింది. మేము దేనికి మాట్లాడమండి, మీరు ఏమన్నా మాట్లాడుకోండి, మాకేం సంబంధం లేదు. మీరు ఏదో అలా మాట్లాడుతున్నారు కాబట్టి మేము ఏదో మాట్లాడుతున్నాం అలాగా. ఓకేనా? దాని తర్వాత శాంటిఫికేషన్ అండ్ హోలీనెస్ ఆర్ ద సేమ్ ఇన్ ద సెన్స్. ఓకే, ఇప్పుడు మనం ద సబ్జెక్ట్ ఆఫ్ హోలీనెస్ అండ్ శాంటిఫికేషన్ ఈజ్ మెయింటైన్ ఫర్ 1066 సార్లు కొత్త నిబంధనలో రాయబడింది. ఎన్నిసార్లు? ఏ మాట నుంచి ఇక్కడ వరకు జరిగే మాట ఏదైతే మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించిన పదము 1066 సార్లు దేవుని వాక్యములో కొత్త నిబంధనలో రాయబడింది. అంటే ఎంత ప్రాముఖ్యమో మనకి. ఓకేనండి, ముందుకెళ్ళిపోదాం మనము. ఓకే, నీతిమంతులుగా అని చెప్పాను కదా, ఇంగ్లీష్ తెలుగు 2 ఉంటాయి, మీరేం కంగారు పడద్దు. ఒకవేళ ఇంగ్లీష్లో ఓన్లీ ఇంగ్లీష్లో ఉన్నా కూడా నేను తెలుగులో చెప్తాను. ఓకేనా? నీతిమంతులుగా తీర్చబడుట అంటే దేవుడు మనకు చేసేది. ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాము? జస్టిఫైడ్ అని మాట్లాడుకున్నాము. జస్టిఫికేషన్ అంటే ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడడం. సో నీతిమంతులుగా తీర్చబడడం అంటే ఏంటంటే దేవుడు మనకి చేస్తాడు. అంటే ఇవి నా కుమార్తె, ఈమె నా కుమారుడు, ఈమె నా సొత్తు అని చెప్పి భూమి పునాదులు వేయబడక మునుపు ఏర్పాటులోకి వచ్చి, ఎన్నికలోకి వచ్చి, ఆ ఏర్పాటుని నీకు తెలియజేసేది ఏదైతే ఉందో దాన్ని నీవు రక్షణ పొందడము లేదా నీతిమంతుడిగా తీర్చబడడం అంటాం దాన్ని. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ మరి పరిశుద్ధపరచబడడం అంటే ఏంటంటే, పరిశుద్ధత అంటే ఏంటంటే దేవుడు మనకు చేసేది. మనలో దేవుడు చేసేది పవిత్రత, మనకు చేసేదేమో జస్టిఫైడ్, నీతిమంతుడు. స్టాంప్ వేసేసి ఈయన నా సొత్తు అని చెప్పి స్టాంప్ వేసేసాడు. అదేది నీతిమంతుడిగా తీర్చాడు.
దేవుడు మనకు చేసేది. కానీ మనలో అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆయన మనలో అంటే మనకు చేసేది కంటే మనలో చేసేదాన్ని ఏమంటామనంటే జస్టిఫికేషన్ కాదు, ఇప్పుడు దాన్ని శాంటిఫికేషన్, హోలీనెస్ అంటాం, లేదా పరిశుద్ధత, పవిత్రత అని అంటామన్నమాట. దీంట్లో ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా మీరు చెవులు లేవు, ముక్కులు లేవు అలాంటివి అనకండి, బొమ్మ అంతే, మామూలు. ఓకేనా? అన్నీ కావాలంటే రావు. ఓకేనా? నేనేం డ్రాయింగ్ మాస్టర్ కాదు, బైబిల్ టీచర్. ఓకేనా? చెవు లేదు మాస్టర్ గారు అని అనొద్దు, గమన. బొమ్మ అంటే మనం అనుకోండి అంతే, అలా గమన. ఏమంటే చెవు లేదు. ఒక అమ్మాయి అంటుంది ఎంతమంది లాస్ట్ టైం అంటే, పాస్టర్ గారు జడలు పెట్టలేదు ఏంటంటే అంట. ఓ తల్లి, జల్ల అవసరం అప్పుడు, మీకు ఉన్నాయి కదా, ఆల్రెడీ ఉన్నాయి కదా. ఓకే, సో అప్పుడు మళ్ళీ ఏం చేయవలసి వచ్చింది, మళ్ళీ ఇలా జల్ల పెట్టవలసి వచ్చింది. ఎందుకు ఇవన్నీ? మనకు టైం దండ కదా, మనం ఓన్లీ జస్ట్ బొమ్మ అనుకోండి. ఓకేనా? కమాన్. ఇప్పుడు మనము ఇక్కడ ఏమంటున్నామనంటే నీతిమంతులుగా తీర్చబడడం అనేది ఏంటంటే దేవుడు హోల్గా నిన్ను ఏం చేశాడనంటే నిన్ను జస్టిఫై చేశాడు, అంటే నీతిమంతులుగా చేసేసాడు హోల్లో. కానీ పరిశుద్ధత, పవిత్రత అంటే ఏంటంటే మనలో అంటే ఏంటంటే మన హార్ట్ ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ ఉంటుంది కదా హార్ట్, అంతే కదా. ఈ హార్ట్ని ఏం చేస్తూ ఉంటాడంటే దీనిని అనుదినము ఎవ్రీ డే ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే పరివర్తన చేసుకుంటూ వస్తుంటాడు. పవిత్రంగా ఉండే కొలది రోజుకి ఏం చేస్తుంటాడంటే నిన్ను హోల్లోనేమో నీతిమంతుడిగా చేస్తే నీలో నిన్ను చేసిన తర్వాత నీలో ఉన్న దానిని అనుదినము ఏం చేస్తూ ఉంటాడంటే రూపాంతరపరుస్తూ, నడిపిస్తూ, బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తాడు. వండర్ఫుల్ అండి, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాక మనం ఈ బొమ్మ గుర్తుంది కదా, ఇక్కడ నుంచి చచ్చిపోయే వరకు ఉండేటువంటి కార్యక్రమాన్ని మనము చూడబోతున్నాం. దీన్ని ఏమంటామనంటే ద డాక్ట్రిన్ ఆఫ్ శాంటిఫికేషన్ ఆర్ హోలీనెస్ ఆర్ పవిత్రీకరణ. పవిత్రీకరణ అంటే పరిశుద్ధపరిచేటువంటి విషయం. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్, ఎవరైనా వెళ్ళారు కదా దీనికి, ఇట్లకి వెళ్ళారు ఎవరైనా? ఓకే, థ్యాంక్ యూ. ఒక్క పాయింట్ ఇక్కడ ఏంటంటే ఇది ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? ఎక్కడైనా మీకు అర్థమైపోతే మీరు చేయొద్దండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇదేమో హోల్గా చేసిందేమో ఏమన్నా మనం నీతిమంతుడిగా తీర్చడం అన్నాం, హోల్గా అంటే మొత్తం హోల్గా చేసింది. ఓకేనా? ఇప్పుడు ఇదేమో పవిత్రీకరణ అన్నాం. ఈ పవిత్రీకరణ ఇదేమో హోల్గా చేసిందేమో దేవుడు. ఎవరు చేశారు నిన్ను పవిత్రంగా అంటే నీతిమంతుడిగా? నువ్వేమైనా చేసావా అంటే నువ్వేమైనా మెట్లు మోకాల మీద ఎక్కి కొరడాలతో దెబ్బలు కొట్టుకొని, లేదంటే నీటిలో ములిగి, గోదావరిలో ములిగి నువ్వేమైనా అంటే నీతిమంతుడిగా రక్షణ పొందడానికి నువ్వేమైనా చేసావా? ఏం ఉచితమైన కృప ద్వారా రక్షించండి నేను. ఓకేనా? ఇది ఆయన చేసినటువంటి కార్యం. ఈ కార్యము మాత్రము ఏంటి అనంటే దీన్ని మనం ఏమన్నామనంటే జస్టిఫికేషన్ అన్నాం మనం. ఏది? నీతిమంతుడిగా తీర్చడం. శాంటిఫికేషన్ ఏంటనంటే లేదా పవిత్రీకరణ ఏంటంటే ఓకేనా, నేను ప్లస్ గాడ్. అంటే ఏంటి? ఏదో మాట్లాడండి, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ ఎందుకు మధ్యలో ఆఫ్ చేస్తారు? విన్నాం కదా మేము, మధ్యలో అలాగ ఆఫ్ చేయకండి, కనెక్ట్ పోతుంది మాకు. చెప్పండి, పర్లే చెప్పండి. అంటే నేనంటే ఏంటి? రక్షణ కార్యం అనేటువంటిది ఆయన చేశాడు, పవిత్రీకరణ అనేటువంటిది నా మీద కూడా ఆధారపడి ఉంది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు మాట్లాడతలేదు కదా, ఏం పర్లేదు, అయినా కూడా నేను మాట్లాడతాను, మీకు మీ మీద కోపం లేదు నాకు. ఓకేనా? ఒక ఏదో పని చేయడానికి వెళ్తున్నాం అనుకోండి ఒకవేళ, అప్పుడు దేవుడు చేయడం అది మనం చేస్తాం. అర్థమైందా? చూడొద్దు అన్నది చూస్తూ ఉంటాం మాట సెల్లో, కిస్కి పొద్దున్న కదా లేక. ఇంతకుముందు ఆండ్రాయిడ్స్ లేనప్పుడు, అదే ఆండ్రాయిడ్ మొబైల్ లేనప్పుడు ఇంతకుముందు లేచి 4, 5, 8, 9 ఎంతమంది లేస్తే అలా లేచి అలా వెళ్ళి మోకాలు వేసి మంచం పక్కన ప్రభా మీకు వందనాలయ అని అన్నారు ఇంతకుముందు.
ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే లెగిసి ఇప్పుడు ప్రజెంట్, దాని తర్వాత అక్కడతో ఆగిపోద్దా? టైం చూసుకోవడానికి అంటున్నారు కదా, నాకు తెలుసు మీరు ఊరికి నేను టైం చూసుకోవడానికి చూస్తున్నాను. కాదు టైం చూసుకునే వాళ్ళు టైం చూసుకుని ఏం చేయాలి? మళ్ళీ మోకాలు వేయాలి కదా. మోకాలు వేయం అంటే టైం చూసుకున్న తర్వాత ఏం చేస్తానంటే, నేను ఇబ్బంది పెడుతున్నాను మిమ్మల్ని అంటే నేను మూవ్ అవుతూ ఉంటాను అందుకని. ఓకే, లేదంటే మీకు కొంచెం వెనక్కి పెట్టేసుకోండి, మీకు ఈజీ అవుతుంది. ఓకే, కమాన్, నా వైపు చూడండి. ఓకే, టైం చూసుకున్న తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ దాని తర్వాత వాట్సాప్లోకో లేదా దేంట్లోకో ఏదో ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చేసినట్టు ఫీల్ అయిపోయి ప్రాణాలు పోయినట్టు దాని మీద వెళ్తాం. ఇప్పుడు ఇది అలాగే వెళ్ళి ఇంకా అక్కడి నుంచి ఇంక వేరే దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం మళ్ళీ. దీని ఏమంటామనంటే పవిత్రత అనేటువంటిది దేవుడు మాత్రమే కాదు, నీవు కూడా కలిసి చేసేది. నీవు ఎంతవరకు చేస్తావు అనే దాని మీద నీ పవిత్రత ఆధారపడి. దేవుడు ఆల్రెడీ నీ కోసం చేసి పెట్టాడు, నిన్ను నీతిమంతుడిగా చేశాడు, నిన్ను బలపరిచాడు, నిన్ను నడిపిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఈ పవిత్రత అనేటువంటిది, పరిశుద్ధత అనేటువంటిది ఆయనతో పాటు నీవు కూడా నేను పవిత్రంగా ఉండాలి, ఏదో పనులు చేయకూడదు, చూడొద్దన్నవి చూడకూడదు అని చెప్పి ఏం చేయాలనంటే మనము కూడా దాని మీద మనస్సు లగ్నం చేసి నింపబడేటువంటి అనుభవంలోకి మనము కూడా రావాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలాసార్లు మనము ఏం చేస్తామనంటే వాటిల్లోకి మనము వెళ్ళకపోగా మనం ఏం చేస్తామనంటే మనము చేసేటువంటి కార్యాలు ఎలాగుంటాయంటే మన ఇష్టానుసారమైనటువంటి జీవన విధానంలోకి వెళ్తూ ఉంటాం. ఏదైతే మనము వద్దు అంటామో, ఏదైతే దేవుడు చెయ్యొద్దు అని అంటాడో మనం ఏం చేస్తుంటాం సాధారణంగా? చెప్పండి, ఏం పర్లేదు. వద్దు అన్నదాన్ని ఓకేనా, చెయ్యొద్దు అన్నదాన్ని ఓకేనా. దాని తర్వాత మనము ఏదైతే మనము దేవుడు వద్దు అన్న తర్వాత వాటినే మనం ఏం చేయడానికి ఇష్టపడుతుంటామనంటే మనము చేసేటువంటి వారంగా ఉంటాం. దానిని మనము మళ్ళీ సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చాలా గొప్పగా సమర్థించుకుంటాం. ఎలా సమర్థించుకుంటాము? ఎలా సమర్థించుకుంటాం తెలుసా? చూడండి, ఏంటండి అది? అమ్మ కరెంట్ అని మాకు తెలియదులేండి, భలే చెప్తారు మీరు. కరెంటా? మాకు తెలియదు కరెంట్ అని. నేను అడిగి ప్రశ్న ఏంటి? ఆయన వాళ్ళ అమ్మ ఏం చెప్పి ఉంటుంది అడిగి? చెప్పి ఉంటుందా మమ్మీ నీకు? ఏం చెప్పి ఉంటుంది చెప్పు. ప్లగ్లో వేలు పెట్టద్దు, కానీ మనం ఏం చేస్తాం? చూడండి, మనం ఏం చేస్తామంటే ఏదైతే మనం వద్దంటామో దానినే చేస్తాం. మనం ఇప్పుడు చిన్న పిల్లల బొమ్మ పెట్టాం కానీ మీరు నవ్వుకుంటున్నారు, కానీ మనం కూడా అదే పరిస్థితి. అంటే మనం పెద్దవాళ్ళు పెట్టలేదు అంతే. నేను అంటే పిల్లలు పెట్టాం అనుకోండి, మనం కొంచెం యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారు. పిల్లలది పెట్టా, పెద్దవాళ్ళది పెట్టా కూడా సేమ్ పరిస్థితి అంతే. వద్దు అన్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళొద్దు అన్నాం అనుకోండి, అక్కడికి వెళ్తాం. ఆడితో మాట్లాడదాం అనుకోండి, ఆడితోనే మాట్లాడతాం. దాంతోనే మాట్లాడదాం. అక్కడ కూర్చోద్దాం అనుకోండి, అక్కడే కూర్చుంటాం. మానవ స్వభావం ఏమైపోయిందనంటే, మానవ స్వభావం ఏంటనంటే వద్దు అన్న పనిని చేస్తాం. అది వచ్చిన సమస్య. పాపం అంటే ఏంటనంటే మనకి ఎంత ఇష్టము అనంటే మనకి వద్దన్న పనిని, మనకి కాదన్న పనిని మనము చేసుకుంటూ వెళ్ళి సంతోషపడుతూ ఆనందిస్తూ అందులో మనం ఏమనుకుంటామంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేటువంటి క్రమంలోకి మనము వెళ్తూ ఉంటాం. ఎంతగా మనము అంటే ప్రాబ్లమేటిక్ అయిపోయామనంటే మనము చాలాసార్లు వద్దు అన్న పనిని మనం చేసుకొని వెళ్ళి దాంట్లో మనం ఆనందించడానికి ఇష్టపడేటువంటి వాళ్ళము. అందుకని ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కాదు, ఈ బొమ్మ ఇంతకు ముందు ఫస్ట్లో వేసింది ఏంటంటే శాంటిఫికేషన్ అనగానే ఏం గుర్తు రావాలి మీకు అని అంటే, పాపం చేసేటప్పుడు వావ్ సూపర్ అనిపిస్తూ ఉంటుంది. ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందంటే సూపర్ తిరగలేదు అనిపిస్తూ ఉంటుంది. వావ్ అంటూ ఉంటాం, బా సూపర్ తిరగలేదు. పాపం చేసిన తర్వాత వామ్మో ఏంట్రా బాబు ఇదేం పరిస్థితిరా, అనవసరంగా చేశాను నేను ఎవరిని, దేవుడు విలువైన రక్తం చేత నన్ను కొనుక్కొని కడిగిన తర్వాత నేను ఈ పని వద్దు అన్న తర్వాత కూడా నేనేం చేస్తున్నానంటే వామ్మో అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం.
సేమ్ సిన్. అంటే చేసేటప్పుడేమో ఎంజాయ్మెంట్ కోసం చేస్తాము. ఎంజాయ్మెంట్ టెంపరీయా పర్మనెంటా తర్వాత విషయం, కానీ అది చేసిన మరుక్షణము ఏమనిపిస్తుంది అని అంటే, అయ్యో అనవసరంగా నేను ఈ పని చేశాను, చేయకుండా ఉండుంటే ఎంత బాగుండేది, దేవా నన్ను క్షమించు ప్రభువా అనేటువంటి పరిస్థితిలోకి మనము వెళ్ళినటువంటి దాఖలు అనేకమైనవి ఉంటా ఉన్నాయి. మీకు చేపలు పట్టడం వస్తే చాలా ధన్యులు, లేకపోయినా కూడా మరి ధన్యులు, ఏం పర్వాలేదు. కానీ నా పాయింట్ ఏంటంటే, గేలం వేసి చేపలు పెడతాను. నేను చిన్నప్పుడు నాది రాజమండ్రి, గోదావరిలోని కాలువల్లోని దాని తర్వాత చెరువుల్లోని మా తాతయ్య, అంటే మా డాడీ వాళ్ళ డాడీ ఈజ్ ఎ ఫిషర్మ్యాన్. మా డాడీ వాళ్ళ డాడీ నన్ను చిన్నప్పుడు ఈ పొంగల్ హాలిడేస్కి మేము కాకినాడ అవతల ఉన్నటువంటి చిత్రాడని చిన్న పల్లెటూరులో మా తాతయ్య ఆయన పుట్టి మా నాన్నగారిని అక్కడ పెంచి దాని తర్వాత సిటీకి వచ్చి చదువుకున్నాడు ఆయన, వేరే విషయం, అది స్టోరీ అంతా వేరే. అక్కడికి మేము మా తాతయ్య దగ్గరికి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. అంటే ఇలాంటి ఇప్పుడు ఈ టైంలోనే ఇప్పుడు వారం రోజులు అక్కడే ఉండేవాళ్ళం. అయితే ఏంటంటే మా తాతయ్య నన్ను ఏం చేసాడంటే, ఆయనతో పాటు ఆయన ఫిషర్మెన్ కదా, చెరువుల్లో పడడానికి కాలువల దగ్గర పడడానికి గేలాలు వలలు పట్టుకొని తీసుకెళ్ళేవాడు, నడిపించుకుని పొద్దున్నే 5:30 కల్లా లేపేసేవాడు, నన్ను తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే నేను ముందు రోజు చెప్పేవాడు, తాతయ్య నీతో వస్తానంటే ఆయన లేపివాడు. లేపి వెళ్తా ఏం చేసేవాడు అంటే, చిన్న గుణప లాంటిది కర్ర లాంటిది ఉంటే దాన్ని తవ్వేవాడు, మట్టిలో తవ్వితే ఎర్రలు వచ్చేవి. ఓకేనా, ఎర్రలు తీసుకుని ఒక మైక కవర్ కట్టుకునేవాడు, ఇక్కడ ఆ కవర్లో వేసుకునేవాడు, ఇదంతా వెళ్ళేవాడు. నేను కూడా చిన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాడిని ఇలాగే. ఇంకా చిన్నప్పుడు వెళ్తుంటే ఏం చెప్పేవాడు అంటే, దానికి హుక్ ఉంటుంది కదా, ఇక్కడ కనబడుతుంది కదా, ఇది హుక్, ఇది ఓకేనా. ఈ హుక్కి ఎర్రను గుచ్చుతాడు. ఎర్రను గుచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే, ఎర్రను గుచ్చేటప్పుడు నాకు చెప్పేవాడు మాట ఏమంటారే, ఇది ఇప్పుడు గుచ్చగానే చచ్చిపోతుందిరా. అప్పటి వరకు అది మెదులుతూ ఉండేది ఎర్ర, అది గుచ్చగానే చచ్చిపోతుందిరా అనేవాడు. చచ్చిపోతుంది, అవును అనేవాడు. నేను అన్న తర్వాత చచ్చిపోతే చేప తిందరా అనేవాడు. నాకు తెలియదు అప్పటి వరకు, చిన్నప్పుడే నాకు తెలియదు. కానీ అవును చచ్చిపోతే ఎర్ర తిందా, ఎందుకు తిందో చేప, ఎందుకు తిందంటే చచ్చిపోయిన ఎర్రలు తిందో చేప, బతుకున్న దాన్నే తింటుంది. అయితే మనం బతుకున్నట్టుగా దాన్ని ఏం చేయాలి అని అంటే, గుచ్చిన తర్వాత చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలంటే, మనం దాన్ని గేలాన్ని ఎలా ఓపాలరా అన్నాడు. అంటే ఏంటి, చచ్చిపోయిన దాన్ని తింద కాబట్టి దానికి మోసం చేసి, ఓకేనా, దగా చేసి ఏం చేయాలి, దాన్ని బతుకున్నదని దానికి ఎలా ఊపుతూ ఉండాలి. ఊపుతూ ఉంటుంటే అదేమనుకుంటుంది, చేప బతుకున్న ఎర్ర వచ్చింది అంటే, ఎర్ర అంటే నాకు ఆహారం వచ్చింది, చికెన్ బిర్యానీ దొరికింది అన్నట్టు ఫీల్ అవుతుంది అన్నమాట. అది పాపం ఇలా వెళ్ళి పాపం ఏం చేస్తుందంటే చక్కని పట్టుకుంటుంది. వెళ్ళి పట్టుకోగానే ఏమవుతుంది, ఆబ్వియస్గా నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, ఇది కూడా మాట్లాడరు మీరు, సబ్జెక్టు మాట్లాడట్లేదు, కొన్ని సబ్జెక్ట్ మాట్లాడలేదు కదా అని మిమ్మల్ని ఈ ట్రాక్లో తీసుకొచ్చి కొంచెంసేపు నడిపించి సబ్జెక్ట్లోకి వెళ్దామని మళ్ళీ వెనక్కి వచ్చాను నేను. పైన అంగటకి గుచ్చుకుంటుంది వెళ్ళి. ఇంగ్లీష్లో ఏమంటామనంటే, ఒక దాన్ని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి అని అంటే, ఈ టంగ్ మీద సెలవా ఉంటుంది, ఉమ్ము ఉంటుంది. ఆ ఉమ్ము వెళ్ళి నర్వస్ సిస్టము నాడీలకి పనిచేస్తుంది. వెళ్ళి పనిచేయగానే చికెన్ ఇలా లాగానే అబ్బా సూపర్ అంటే ఒక బైట్ అంటుంది దాన్ని, అంటే ఒక ముద్ద నమలడము, పళ్ళ మేంచి నాలుక మీద ఉన్న ఉమ్ము వెళ్ళి బ్రెయిన్కి చెప్తుంది వెళ్ళి సూపర్ టేస్ట్ బాగుంది. ఓకేనా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇక్కడ, ఓకేనా, ఎంతసేపు స్టోరీ ఎందుకు చెప్పిన అనుకుంటున్నారు, ఊరికి నేను చేప స్టోరీ మీకు తెలియదు అని కాదు, స్టోరీ వెనకాల ఉంది అసలేంది. మనము ఆ ఎర్రని లాగడమో లేకపోతే ఇంకోటి వేసి పైకి తీయడం, దాని తర్వాత సాయంత్రానికల్లా ఏమవుతుంది అని అంటే మంచి ఫ్రై పీస్ అయిపోతుంది, లేదంటే కర్రీ అవుతుంది. ఊళ్ళు మీ సైడ్ మన సైడ్ అంటే ఇటు సైడ్ పులుసు వండుకునే వాళ్ళు ఉంటారు, ఈగరు వండుకునే వాళ్ళు ఉంటారు, వాట్ ఎవర్. మీరు పాయింట్ ఏంటంటే, ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్, ఆన్సర్ చెప్పాలి. నెంబర్ వన్ ఏంటంటే, చేప ఎంతసేపు ఎర్రని తింది. చీరేవండి, నేను కూడా కూర్చుంటాను, మీరు కూర్చున్నారు కదా, మీరు మాట్లాడతలేదు అసలు ఏం చెప్పండి, నేను కూడా కూర్చుంటాను సాయంత్రం వరకు, ఓకేనా, ఏం పర్లేదు కూర్చోండి, చెప్పండి. మీరు మాట్లాడే వరకు నేను మాట్లాడినా, చెప్పండి. ఇంగ్లీష్లో చెప్పనా, ఇంగ్లీష్లో అడగనా ప్రశ్న, 2 నిమిషాలు. మీ పేరేం పేరండి, పాస్ గారన్నా మీరు? పాల్ గారు, ఓకే, పాల్ గారు 2 నిమిషాలు, ఒకటో పాట
కమాన్ మేక్ ఇట్ ఫాస్ట్. ఎంత? 2 నిమిషాలు ఒకటోసారి. అమ్మా ఎంత? 1 సెకండ్, 2 సెకండ్లా? 1 సెకండ్ రెండోసారి. ఇంకా ఏమన్నా? కమాన్. సెకండ్ అంటే నిమిషం అంటే 60 సెకండ్లు అండి. 2 to 5 సెకండ్స్. మూడోసారి, ఒకటోసారి, రెండోసారి. అమ్మా ఎవరో చెప్తున్నారు? తినదండి అసలు. ప్రశ్న ఆన్సర్, రైట్ ఆన్సర్ ఏంటంటే, నేను మీకు ఇందాక చికెన్ స్టోరీ చెప్పింది ఎందుకనంటే, మన సెలవుకి తగలాలి, పంటికి తగిలిన తర్వాత పంటి మేంచి ఉమ్ము వెళ్ళి నాలిక మీదకి వెళ్ళింది, నాలికలో ఉన్నటువంటి నాడులు వెళ్ళి తగులుతుంది. ఇప్పుడు ఇది ఇలా ముయ్యడానికి దానికి స్కోప్ లేదు, హ్యాంగ్ అయిపోయింది అది. అంటే ఇట్ కాంట్ బైట్ ఈవెన్ 1 బైట్ ఆల్సో. అంటే ఒక్కటి కూడా అది నవలలేదు. 2 నిమిషాలు అన్నారు పాల్ గారు, 5 సెకండ్లు అన్నారు, 1 సెకండ్ అన్నారు. నేనేమంటానంటే అసలు అది తినలేదు, దాని టేస్ట్ కూడా చూడలే. ఓకేనా? ఇది ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఉంది. ఓకేనా? అదేంటంటే, ఎర్ర కోసం చేప ఏమిచ్చింది? ఒకటోసారి. ఎర్ర కోసం చేప ఏమిచ్చింది? అప్పగించేసుకోండి. ఎస్, రైట్ వర్డ్. తాను తనక అంటే దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో బ్యాడ్ బార్గెన్ అంటాం. అంటే కొనుగోలు, తప్పుడు కొనుగోలు మాట. అంటే తక్కువ డబ్బులకి ఎక్కువ వస్తువులు కొనుక్కోవాలి కదా. అంతే మామూలుగా. అంటే వంకాయలు దొరుకుతున్నాయి అన్నారు అనుకోండి, 10 రూపాయలకి ఇస్తున్నారు, అందరూ పరిగెడతాం. 40 రూపాయలు వెళ్ళాం, రేపు కొనుక్కుందాం, ఎల్లుండి కొనుక్కుందాం. అంటే బ్యాడ్ బార్గెన్ అంటే ఏంటంటే, తప్పుడు కొనుగోలు ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చి తక్కువ కొనుక్కుంటున్నాం. అంటే హోల్ లైఫ్ అంతా ఇచ్చేసింది, ఇది హోల్ లైఫ్ అంతా ఇచ్చింది, కానీ ఎంజాయ్మెంట్ పొందిందా అంటే ఎంజాయ్మెంట్ పొందలే. అంటే ఒక్క బయట కూడా తినలే. అంటే ఒక్క నములుడు కూడా నమలకుండానే తన లైఫ్ అప్పగించేసుకుంది. నా ప్రియమైన సోదరులారా, ఈ మార్నింగ్ మీకు చెప్పాలనుకునేది ఏంటో తెలుసా? శాంటిఫికేషన్ అంటే ఏంటంటే, పవిత్రీకరణ అంటే ఏంటంటే, పరిశుద్ధత అంటే ఏంటంటే, నీ జీవితము దేనికి అప్పగించుకుంటున్నావు నువ్వు? బ్యాడ్ బార్గెన్, గుడ్ బార్గెన్. గుడ్ బార్గెన్ అంటే మంచి కొనుగోలు, అంటే మంచిగా బేరం కుదిరింది మాట. ఎస్, ఎంత ఇస్తావా? ఎంత ఇస్తావు? ఓకే ఇస్తాను, ఓకే. మంచి కొనుగోలు అంటే మంచి బేరం మాట. బ్యాడ్ బార్గెన్ అంటే ఏంటంటే తప్పుడు, లేదు, వేస్ట్ అయిపోయింది, లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది. జాగ్రత్త సుమా. ఈ మార్నింగ్ మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఎంతసేపు నువ్వు పాపంలో ఆనందిస్తున్నావు, ఎంతసేపు ఆ పాపం మీద నువ్వు కేంద్రీకరిస్తున్నావు, ఆనందిస్తున్నావు అని అనుకుంటున్నావా, లేకపోతే నిజంగానే ఆనందం ఉందా? నిజంగానే ఆనందం పొందుతూ ఒకవేళ పొందుతూ కూడా నీ జీవితాన్ని అప్పగించేసుకున్నావు అనుకో, ఒకవేళ అప్పుడు కూడా ఏమవుతుంది? చెడ్డ బేరం. మంచి బేరం ఏంటంటే డబ్బులు తక్కువ ఇచ్చి ఎక్కువ వస్తువులు కొనుక్కోవడం మంచి బేరం. చెడ్డ బేరం ఏంటంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి తక్కువ వస్తువులు కొనుక్కోవడం. ఇంటికి రాగానే ఏమంటుంది తెలుసా? ఎంత అని అడుగుతుంది. 50 రూపాయలు వంకాయలు అన్న. ఎందుకు అక్కడ 10 రూపాయలకి ఇస్తుంటే అన్నదనుకోకాలి నీ భార్య. బ్యాడ్ బార్గెన్ అని అర్థం. లైఫ్ అంతా నువ్వు సమర్పించేసి నువ్వు కొనుక్కున్నది ఏంటి అని అంటే, ఒకవేళ తప్పుడుగా కొనుక్కుంటే ఒకవేళ నీకేమవుతుంది అని అంటే, దేవుడు విషయాలలో నీవు తప్పు అవుతుంది. శాంటిఫికేషన్, ఈ బొమ్మ మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. ఇది కాదు, వెనకాల ఇంతకుముందు వేసింది. ఓకేనా? ద డాక్ట్రిన్ ఆఫ్ శాంటిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం మనం క్లుప్తంగా, స్పీడ్గా. ఓకేనా? ఇప్పటివరకు మీకు ఇంట్రడక్షన్ అయింది కాబట్టి ఇప్పుడు మీరు కొంచెం మీరు నాలోకి వచ్చారా, కనెక్ట్ అయ్యారా? ఇంకా టైం పడుతుంది. ఇంకా కనెక్ట్ అవుతారంటే ఇంకా చెప్తారు, ఇంకా వేరే టైం వేస్ట్ కాకపోతే. ఓకేనా? మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 9-10 వచనాలు. గట్టిగా చదవండి. ఎవరన్నా మైక్ ఉంటే మంచిది, లేకపోయినా కూడా గట్టిగా చదవండి. ఎస్. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి
జ్ఞానము కలుగు నిమిత్తము చూడండి, ఇక్కడ మంచి వాడతాడు. ఇక్కడ మీరు ఒకవేళ అక్కడ చూసిన పర్లేదు, ఇక్కడ చూసిన పర్లేదు. నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మీరు ఎలాంటి స్వభావం దేవుడు మీకు ఇచ్చాడో తెలుసా? రక్షణలో ఇందాక మనం మాట్లాడుకుంటున్న సాల్వేషన్ కార్యక్రమం తర్వాత ఏం చేశాడు అని అంటే, నిన్ను హోల్గా ఆయన జస్టిఫై చేసి నవీన స్వభావాన్ని నీకు ధరించజేశాడు. ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించువాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనుడి. వండర్ఫుల్ అండి. దేవుడు మీకేం చేశాడు అని అంటే, నవీన స్వభావాన్ని ఇచ్చి నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి దేవుని యొక్క ఏర్పాటులోకి రాబడ్డాము మనము. మీరెవరు అని అంటే, ప్రత్యేకమైన వారు. దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఒక ప్రత్యేకమైన పని కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టే దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఆ ప్రత్యేకత నీవు నేను ఏం చేయాలనంటే, చచ్చిపోయే వరకు లేదా ఎత్తబడే వరకు మనము కాపాడుకోవలసినటువంటి బాధ్యత నీ మీద నా మీద ఉంది. చూద్దాం ఇంకా విషయాలు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:12-13. ఒకవేళ మీరు బైబిల్ తీసిన పర్లేదు, ఇక్కడ చూసిన పర్లేదు, మీకు ఇక్కడ కనబడుతుంది. ఓకే. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరెక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎలాగంట? ఎంత కేర్లెస్సో తెలుసా? మనం ఏం చెప్తున్నాడు దేవుడు? భయముతోనూ, ఇంకో మాట వాడుతున్నాడు అక్కడ, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను మీరు కొనసాగించుడి. అంటే దాని అర్థం ఏంటంటే, చాలా డిలిజెంట్గా ఉండాలంటే, చాలా కేర్ఫుల్గా ఉండాలంటే, కేర్ఫుల్ ఏంటంటే చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని, రక్షణ జీవితాన్ని, యవనస్తులుగా కాదు, పెద్దవాళ్ళుగా కాదు, ముసలివాళ్ళుగా కాదు, ఎవరైనా కూడా అందరికీ రాస్తున్నది. ఎందుకనంటే దేవుడు ఆ రీతిగా నిన్ను నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. ఒక మాట ఆడుతున్నాడు ఇక్కడ. ఏమంటాడు తెలుసా? ఎందుకనగా, ఎందుకు నువ్వు భయంతో ఉండాలి, ఎందుకు నీ సొంత రక్షణను కాపాడుకుంటూ ఉండాలి. ఇందాక నేను బొమ్మలో ఏం చూపించాను? ఇందాక మీకు జస్టిఫికేషన్ ఏమో దేవుడు చేసేది, అక్కనండి. శాంటిఫికేషన్ ఏమో నేను కూడా ఉన్నాను, అంటే నా పాత్ర కూడా ఉందన్నమాట. అంటే నేను యథేచ్ఛగా, ఇష్టానుసారంగా ఎక్కడికి పడితే అక్కడికి, దేని దగ్గరికి పడితే దాని దగ్గరికి, ఎక్కడ పడితే అక్కడికి అలా వెళ్ళిపోవడానికి దేవుడు నాకు అనుమతించట్లేదు. నేను ఎలా ఉండాలి అని అంటే, భయముతో నేను దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని, బాధ్యతతో నేను ఏం చేయాలనంటే భరిస్తూ ముందుకి నేను సాగాలి. చూడండి, కేర్లెస్ చాలామంది, అదేనండి, చాలా కేర్లెస్ అయిపోయారు. ఇంకా ఈ మధ్యలో ఈ ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత మరి ఇంకా దరిద్రం అయిపోయింది. అందుకని ముందు కొంచెమైనా పర్లేదు, కానీ ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత తెల్లారు లెగిసినప్పటి నుంచి పడుకునే వరకు కూడా దేంతో సమయం ఎక్కువ గడిపేస్తున్నామనంటే, మోస్ట్ ఆఫ్ ద టైం యవనస్తులే కాదు, చిన్నపిల్లలే కాదు, అన్నం పెట్టాలన్నా కూడా ఏం కావాలండి పిల్లలకి? ఏమ్మా వెనకాల ఏం కావాలి? మొబైల్. ఫోన్ లేకపోతే ఇందాక అక్కడ ఏడుతున్నాడు ఎవడు, చిన్నాడు, ఎవరు, మన జాన్ వాళ్ళ కొడుకు జాన్ రోఫస్. ఏం కావాలంటే ఆడికి ఏం కావాలంటున్నాడు? వాళ్ళ అమ్మనే ఫోన్ ఇస్తే ఏం పర్లేదు, వాళ్ళ అమ్మేమో కూర్చోరా అంటుంది, ఆడేమో కూర్చోట్లే, ఫోన్ ఇమ్మంటున్నాడు, ఏడుతుంది. ఒకటి వేసింది గట్టిగా. ఇలా టైంలో ఎత్తి ఏమవుతుంది? ఆడికి ఇంకెక్కువ బలం వచ్చేది ఆడికి, ఎందుకంటే జనాలు ఉన్నారు కదా. జనాలు ఉన్నప్పుడు ఆడికి బలం ఎక్కువ వస్తుంది. జనాలు లేనప్పుడు కొడితే పర్లేదు, కానీ జనాలు ఉన్నప్పుడు కొట్టామనుకో ఆడికి ఇంకెక్కువ బలం అవుతుంది. అంటే నేను ఓన్లీ రోఫస్ గురించి మాట్లాడలేదు, బాబులు అందరి గురించి మాట్లాడు, మళ్ళీ వేరేగా మళ్ళీ తప్పుగా అనుకుంటారు. నేను వాళ్ళని ఉద్దేశించి కాదు, హోల్ చెప్తున్నాను. మా చర్చిలో కూడా ఉన్నాడు, ఆయన పేరు, వాళ్ళ నాన్న పేరేమో ఆండ్రూ, వీడి పేరేమో చిన్నాడు. ఆడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ నాన్న ఐఫోన్ మాట అక్కడ కొనమంటాడు. వద్దునప్పుడు అన్నాడు అనుకో, ఫోన్ తీసుకుంటాడు ముందు, ఫస్ట్ స్లోగా తీసుకుని ఇలా పెడతాడు. అర్థమేంటి? నువ్వు కొనకపోతే చూడండి, తెలివాడికి, చిన్నోడాడు. ఆరోన్ ఆడి పేరు, ఆండ్రూ అలా నాన్న పేరు, ఆడి పేరు ఆరోన్. ఏం చేద్దాం, ఇలా పట్టుకుంటున్నాడు ఫోన్.
అపార్ట్మెంట్లో ఉంటాడు 4th ఫ్లోర్లో, వెళ్ళిపోతాడు తీసుకెళ్ళి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అలా చివరిని కొంటావా కొనవా ఉదయం అంట, అంటే బ్లాక్మెయిల్ మాట. అంటే మనం కాపాడుకోవలసినటువంటి బాధ్యత దేవుడు మనకిస్తా ఉన్నప్పుడు మనం ఎలా కాపాడుకుంటున్నాం దాన్ని, మన క్యారెక్టర్ ఎలాగుంది, వ్యక్తిగత జీవితం ఎలాగుంది, దేవుడి దగ్గర ఎలాగుంది, మనుషుల దగ్గర ఎలాగుంది. మీరు మనుషుల దగ్గర అందరి దగ్గర మాస్క్ వేసేయచ్చు, ఒకవేళ బ్రహ్మాండమైన మాస్క్ వేయచ్చు. మీరు మంచి బాలుడు, మంచి బాలిక, మేబీ మంచి కోటింగ్ మాస్క్ తెలుసు కదా, కానీ ఆయన దగ్గర ఏం మాస్క్ వేద్దాం? ఆయన కళ్ళు దేశం అంతా తిరుగుతుందంట, సంచారం చేస్తుందంట. సంచారం చేస్తుంటే నువ్వు ఎక్కడ దాక్కుంటావు? నువ్వు వెళ్ళి దాక్కునేది లేదు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే మనము మన రక్షణ గురించిన విషయాల్లోని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాల్సిన విషయాల్లోకి మనం వెళ్ళకపోతే మనం చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో ఉంది, నేను మీకు సింపుల్గా చెప్పేస్తాను. గ్రీక్ వర్డ్ గురించి, హీబ్రూ వర్డ్ గురించి మాట్లాడతాడు. గాడ్ లైక్నెస్ అనేటువంటి పదాలు వాడతారు ఇక్కడ. మనము అంటే హోలీనెస్ ఈజ్ ఎ క్లెన్జింగ్ ప్రాసెస్ ఫ్రమ్ ద పొల్యూషన్ ఆఫ్ సిన్. అంటే పరిశుద్ధత అనేది ఏంటంటే పాపము నుండి, ఆ యొక్క విషయాల నుండి, ఆ పొల్యూషన్ నుంచి దేవుడు నిన్ను బయటికి విడిపించాలి అనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఓకేనా? ఈ భూమి పైన విశ్వాసి జీవించినప్పుడు పాపము నుండి వేరుపడి పాపానికి దూరమవుతూ క్రీస్తు స్వరూప్యంలోకి మార్చబడుట దేవుని మరియు విశ్వాస యొక్క కొనసాగే ప్రక్రియకి పవిత్రీకరణ అంటాం. లోకం నుంచి దేవుడు నేను వేరు చేశాడు, ప్రత్యేకపరిచాడు, పవిత్రపరిచాడు. నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి భాగముగా ఆయన ఎంచుకుని నిన్ను ఏర్పాటు చేసుకుని నేనేం చెప్తున్నాడు అని అంటే, భూమిపై విశ్వాసి జీవిస్తున్నప్పుడు పాపము నుండి వేరుపడి పాపానికి దూరం అవుతూ క్రీస్తు స్వారూప్యంలో కిందాక మౌల్డింగ్ అంటే మౌల్డింగ్ ఇంటూ ద షేప్ ఆఫ్ ద క్రైస్ట్ అంటే ఇమేజ్ ఆఫ్ ద క్రైస్ట్ అనేటప్పటికీ స్వారూప్యంలోకి మార్చబడుటకు దేవుడు మరి విశ్వాసి యొక్క కొనసాగే ప్రక్రియే పవిత్రీకరణ, హోలీనెస్. అదండి, మనము విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడినప్పటికీ, ఇది గాడ్ జస్టిఫై చేసినప్పటికీ ఓకేనా, నేను చేయవలసినటువంటి పని ఉంది. దాన్ని ఏమంటున్నామనంటే మన జీవితాంతము విశ్వాసములో నిలిచి ఉండుట, పశ్చాత్తాపం అనేవి కొనసాగుతూనే ఉంటాయి. రక్షణ అనేది ఒకసారి జరుగుతుంది, సాల్వేషన్ అనేది ఒకసారి జరుగుతుంది. మారు మనసు అనేది రోజు జరుగుతూ ఉండాలి. ఎందుకంటే మన పరివర్తన, మారు మనస్సు మార్చుకుంటూ ఎవ్రీ టైం మనం ఏం చేయాలంటే నీతిమంతులుగా తీర్చబడుట, దత్తపుత్రులముగా చేయబడుట ఏకకాలంలో ఒకేసారి జరిగే దైవకార్యం అయినప్పటికీ వీటి యొక్క ఫలితాలు క్రైస్తవ జీవితం అంతా కనిపిస్తూనే ఉంటుంది, ఎండింగ్ అయ్యే వరకు, పాస్ట్ గారు మనల్ని కప్పెట్టే వరకు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అదొందా మీకు? మనం ఆత్మీయ జీవనాన్ని నూతన జన్మ ద్వారా దేవుని ఎదుట నీతిమంతులుగా చట్టబద్ధమైన స్థానాన్ని దత్తపుత్రులము ద్వారా దేవుని కుటుంబంలో సభ్యత్వాన్ని పొందిన వారమై వీటిని పవిత్రీకరణ ద్వారా జీవితాంతము, ఇట్స్ ఎ లైఫ్ టైం కమిట్మెంట్ అండి. 5 నిమిషాలు కాదు. కానీ చాలామంది జరిగేది ఏంటో తెలుసా? 5 నిమిషాలకి రాజీ పడిపోతాం, 2 నిమిషాలకు రాజీ పడిపోతాం. రీల్ ఎంతసేపు అండి? భలే నవ్వుతున్నారు ఇప్పుడు, చక్కగా డౌన్లు అవుతున్నాయి వెనక నుంచి. రీల్ ఎంతసేపు, షార్ట్ ఎంతసేపు? ఏమా ఎంతసేపు షార్ట్? నాకు తెలియదు అనక, నాకు తెలీదా. ఒకసారి ఎలాగంటే నాకు తెలియదు అన్నా అంటున్నాను. నీకు తెలియదా? నిజం చెప్పాను. నాకు తెలుసు అన్నాను. 1 minute ఎంతేనా? షార్ట్ ఎంతసేపు వస్తుంది షార్ట్? ఇంకా దానికంటే తక్కువ కూడా ఉన్నాయి, 15 minutes కూడా ఉన్నాయి. అంటే మేము షార్ట్లు చేస్తాం కాబట్టి మాకు తెలుసు. అంటే మీరు చూస్తారు, మీరు చేయకపోయినా మీరు చూడొచ్చు ఒకవేళ. పాయింట్ ఏంటంటే, నా పాయింట్ నన్ను చాలా జాగ్రత్తగా వినాలి. ఒక్క నిమిషం కోసం ఇందాక నేనేం చెప్పాను? చేప గుర్తుపెట్టుకోండి, చేప మర్చిపోదు ఎప్పటికీ. తన బ్యాడ్ బార్గెన్ ఏంటంటే చిన్నదానికి ఆశపడి లైఫ్ అంతా ఇచ్చేసింది. ఒక్క నిమిషం కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టేసి ఆ పవిత్రీకరణలోకి మనం వెళ్ళకపోతే మనం ఎంత నష్టపోతాం అనేటువంటిది మనం చూస్తాం. జస్టిఫికేషన్కి నీతిమంతుడికి ఉన్నటువంటి తేడా ఎందుకంటే ఇక్కడది, దాని తర్వాత ఇక్కడది. ఇందాక మనం ఇది మళ్ళీ మీరు చెరిపిసుకున్నా పర్లేదు, లేదంటే మీకు ఉన్నా సరే. ఏమంటాడంటే ఇక్కడ నీతిమంతుడిగా తీర్చబడ్డం అనేది ఏమంటాడంటే చట్టబద్ధంగా జరిగే స్థానం పొందడం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇదంతా కూడా నీతిమంతుడిగా లీగల్గా మనం పొందాం. ఒక్కసారి జరిగే కార్యం.
ఒకసారి జరిగిపోతుంది. అంటే దేవుడు నిన్ను ఏం చేశాడు, ఒకసారి రక్షణలోకి తీసుకొస్తాడు. సంపూర్తిగా దేవుని కార్యం. నువ్వేమీ దీంట్లో ఏమి మనం మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద ఎక్కవలసిన అవసరం లేదు, గోదావరిలో మూలక ఎక్కలేదు, ఒకసారి జరిగేది. ఈ జీవితంలో పరిశుద్ధులంగా అవుతాం. ఓకేనా? ప్రతి క్రైస్తవుడు సమానమైన నీతిని పరిశుద్ధత కలిగి ఉంటాడు. ప్రతి క్రైస్తవుడికి ఒకటే బ్యాచ్. పెద్దోడు చిన్నోడు ఎవరైనా కూడా నీతిమంతుడిగా తీర్చబడడం అనేది ఏంటంటే ఆయన కుటుంబంలో మనల్ని చేర్చుకున్నాడు. కానీ పవిత్రీకరణ ఇది అంతరంగ పరిస్థితి. బొమ్మ ఎక్కడ వేసాను కనబడుతుంది వెనకాల వాళ్ళకి, మా సహోదరులు వెనకాల, బ్రదర్స్ వెనకాల. దాని తర్వాత దేవునితో విశ్వాసి జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఎండింగ్ కాదు, ఇది ఎప్పటివరకు జీవితాంతం. చెప్పాను కదా 2 కార్యాలు జరగాలి, ఇంకా మళ్ళీ పద్దాక కాదు. ఓకేనా? దేవునితో విశ్వాసి సహకరిస్తాడు. అంటే దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తే నువ్వేం చేయలేనంటే ఆయనకి ఎస్ ప్రభువా నువ్వు నన్ను పరిశుద్ధంగా చేసావు కాబట్టి నేనేం చేయలేనంటే నేను కూడా అదే పరిశుద్ధతలో జీవిస్తాను, కొనసాగుతాను. ఈ లోకంలో మనం సంపూర్ణము కాలేము ఈ లోకంలో ఉన్నంత వరకు. అందుకని 2 కార్యాలు జరగాలి. ఒక్కొక్క క్రైస్తవులు ఒక్కొక్క స్థాయిలో దీని యొక్క స్థాయిలు ఉంటాయి. ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళేమో 1 మినిట్ షార్ట్గా పడిపోతారు, ఒక్కొక్కరు అరగంట అయినా పడరు, ఒక్కొక్కరు గంట తర్వాత, ఒక్కొక్కరు 3 రోజులు, ఒక్కొక్కరు 5 రోజులు అప్పుడు పడిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ స్థాయిని బట్టి పరిశుద్ధంగా 4 రోజులు చూడకూడదు ఎవడో వస్తాడు, అరే బాగుందిరా అంటాడు, బాగుందా వద్దులే నేను చూడను, మళ్ళీ లోపల చూడు 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 నేను చూడను 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 వద్దు 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 చూడు 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 4 రోజులు 15 రోజులు టప్ అయిపోయింది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ అండ్ స్టైల్. అంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ పరిణితిని బట్టి ఆధారపడుతుంటుంది. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దేవునితో నువ్వు గాను అనుసంధానం చేయబడి ఆయనతో నువ్వు కనెక్ట్ అయితే నీకు ఆయన హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆయన హెల్ప్ చేస్తూ ఉంటాడు, నీకు సహాయం చేస్తూ ఉంటాడు. స్థాయిని బట్టి వయసును బట్టి ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన నిన్ను నడిపిస్తూ, నిన్ను బలపరుస్తూ, నిన్ను సహాయం చేస్తూ, ఆయన కృప చూపించి నిన్ను పవిత్రతలోకి నడిపించి బలపరిచి ఆయన కృపనికి ఇచ్చి నీకు సహాయం చేసి నిన్ను ఏం చేస్తాడో తెలుసా, బలపరుస్తాడు. నువ్వు ఆయన సహాయం వద్దు అని అనుకుంటే, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోవడానికి ఇష్టపడితే, ఆయన సహాయాన్ని నిరాకరిస్తే తప్ప ఆయన నిన్ను వదిలిపెట్టాడు ఎప్పుడు. ఇట్స్ ఎ లైఫ్ టైం ప్రాసెస్. చాలా ఇంపార్టెంట్. నాకేనండి బ్రదర్ నేను ఎప్పుడు ఆఫ్ చేయాలో నాకు చెప్పండి, నేను అలా వెళ్ళిపోగలను 1 గంట వరకు. ఓకేనా? మీకు టీ కావాలంటే ఆఫ్ చేయమని చెప్పండి. ఓకేనా? నాకు నా యూట్యూబ్లో 2 గంటలు 2.5 గంటలు కెమెరా రికార్డ్ అయిపోయి, ఇంత పెద్ద కెమెరా కాదండి నాది, మామూలు పానాసోనిక్ చిన్నది, హీట్ అయిపోయి బ్యాటరీ కాలిపోయింది నా దాటి తట్టుకోలేక. 3 గంటలు కంటిన్యూస్గా రికార్డ్ అయిపోతుంది. మళ్ళీ మా వాళ్ళు పాపం మళ్ళీ బ్యాటరీ మ్యాచ్ చేశారు మళ్ళీ వాళ్ళు. ఓకే, పవిత్ర కాలంలో 3 దశలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. ఓకే, కమాన్ మేక్ ఇట్ ఫాస్ట్. 3 దశలు. మొదటి దశ ఏంటంటే మనము తిరిగి జన్మించినప్పుడు పవిత్రీకరణకు ఖచ్చితమైన ప్రారంభము లభించింది. ఎక్కడ లభించింది? ద మూమెంట్ ఇట్ సెల్ఫ్ సేవ్డ్ అనేటువంటి పాయింట్ ఎక్కడైతే మనం అనుకున్నామో, సాల్వేషన్ అనేటువంటి పాయింట్ ఎక్కడైతే మనకి స్టార్ట్ అయిందో, ఆ స్టార్టింగ్ పాయింట్ రక్షణ సంబంధమైన విషయం దగ్గర మనకి ప్రారంభమయ్యి శాంటిఫికేషన్ యాజ్ ఎ డెఫినెట్ బిగినింగ్ ఎట్ ద రీజనరేషన్. అంటే తిరిగి జన్మించిన నూతన అనుభవం ఏదైతే వచ్చిందో ద మూమెంట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి కొనసాగుతుంది. ఇది మొదటిది మాట. విశ్వాసి తిరిగి జన్మించినప్పుడు అతని నైతికతలో ఖచ్చితమైన మార్పు ప్రారంభమవుతుంది. ఏ మార్పు కలగలేదనుకోండి, ఒకవేళ నువ్వు రక్షించబడలేదని అర్థం. సింపుల్. దీంట్లో నిన్నే మా పిల్లలకి 7వ తరగతి పిల్లలు ఉన్నారు మాకు సండే స్కూల్. నెలకు ఒకసారి నేను క్లాస్ తీసుకుంటాను. మామూలు రెగ్యులర్ సండే స్కూల్ వెళ్తూ ఉంటుంది, కానీ నేనే నెలకోసారి 2 నెలలకోసారి, ఎందుకంటే గెస్ట్ స్పీకర్లు వచ్చారనుకోండి నాకు వాళ్ళని పైన పెడతాను, నేనేమో పిల్లల దగ్గరికి వెళ్తాను. నేను మా పిల్లలకి 2nd ప్రీ బ్యాప్టిజం క్లాస్ చేస్తున్నాను. 7th క్లాస్ 7వ తరగతి చదువున్న వాళ్ళకి 1st క్లాస్ అయిపోయింది. ప్రీ అంటే బాప్తిజానికంటే ముందు ఒక క్లాస్ ఉంటుంది, 5 క్లాసులు ఉంటాయి, 2 క్లాసులు అయిపోయింది నేను ఎంటతోటి. నేను ఏం చెప్తా ఉన్నానంటే డెఫినెట్ బిగినింగ్ దగ్గర శాంటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితమైనటువంటి మార్పు నీలో కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళేమో విగ్రహాలకి పూజ చేసి నాకులాగా వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళ తండ్రి తల్లి ఎవరు?
ఆల్రెడీ క్రైస్తవులు. ఇప్పుడు క్రైస్తవులకు పుట్టిన పిల్లలు పుట్టుకతోనే క్రైస్తవులుగా చలామణి అవుతారు, కానీ అంతరంగంలో మాత్రము మార్పు కలిగిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఒక ఖచ్చితమైనటువంటి మార్పు కలిగిన జీవన విధానంలో నుంచి వాడు రక్షించబడ్డా లేదా తెలుస్తుంది. మా వాళ్ళకి అదే చెప్పాను నిన్న. ఎందుకు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏమీ పూజలు చేయలేదు, నోములు వెళ్ళదు, లేదా ఆవుల్ని ఆటల్ని పూజ చేయలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు పాపం. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లోనే ఉంటారు వాళ్ళకి. కానీ హార్ట్లో అంటే హృదయంలో ఆ పరివర్తన లేదంటే రక్షణ, ఆ మార్పు అనేటువంటిది అతని నైతికతలో ఖచ్చితమైన మార్పు ప్రారంభమవుతుంది, కనబడుతుంది బయటికి రక్షణ అనేటువంటిది. అక్కడండి ప్రారంభంలో ఖచ్చితంగా పాపము నుండి దూరమై తీరతాము, పాపపు అధికారాన్ని ఎదిరించడము ప్రారంభిస్తాము. అదవుందా? జరిగిందా? ఆల్రెడీ జరుగుతుంది ఇదంతా. అక్కనండి. దాని తర్వాత రెండో దశ, ఇది సెకండ్ ఫేజ్ ఏంటంటే ఇది దీర్ఘకాలిక దశ. జీవితాంతం ఉంటుంది, కొనసాగుతూనే ఉంటుంది. పరిశుద్ధ జీవితంలో కొనసాగే ప్రయత్నం చేస్తూ ఉంటాము అని చెయ్యాలి కూడా, ఆగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ముగించేటువంటిది కూడా దేవుడే నిన్ను ముగిస్తాడు. దీని గురించిన వివరణ ఏంటంటే రోమపత్రిక, కొరింథీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక, హెబ్రీ పత్రిక, యాకోబు పత్రిక, మొదటి పేతురు, ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తాయనంటే, మరియు మీ అవయములను దుర్నీతి సాధకములుగా పాపమునకు అప్పగించకుడి. ఇంకేమంటాడు చూడండి, అయితే మృతుల నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునండి, మీ అవయములను నీతి సాధకములుగా దేవునికి అప్పగించండి. కాబట్టి గట్టిగా చెప్పండి. కనబడతలేదా? గట్టిగా అసలు ఒక్కరు మాట్లాడతలేదు ఇలాంటివి. అదే షార్ట్ అనగానే కేకే నవ్వుతున్నారు. ఇది చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయొద్దు, పవిత్రంగా దేవుని కోసము జీవించాలి. ఎంత అద్భుతమైన విషయం తెలుసా? ఈ విషయాలు రోమాపత్రికలో రాసిన విషయాలు, నా వైపు చూడండి, రోమాపత్రికలో రాసిన విషయాలు యోసేపుకి తెలియదు. ఏ యోసేపు? మీ చర్చిలో ఉన్న యోసేపు కాదు, బైబిల్లో ఉన్న యోసేపు. బైబిల్లో ఉన్న యోసేపుకి రోమాపత్రిక, కొరింథీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక, హెబ్రీ పత్రిక, యాకోబు పత్రిక, పేతురు రాసిన పత్రిక తెలియదు ఆయనకి అప్పుడు లేవు ఇంకా అవి. కానీ ఆయనకి ఏం తెలుసా? ఆయనకి ఏం తెలుసు అనంటే పాపము నుండి దూరముగా అవయవముల నీతి సాధకములుగా దేవునికి అప్పగించుకోవడం అనేటువంటిది యోసేపుకి బైబిల్ లేకుండానే తెలిసిపోయింది. మనకి బైబిల్ చేతిలోకి వచ్చిన తర్వాత, ఇన్ని వచనాలు క్లారిటీ వచ్చిన తర్వాత కూడా మనకి సరిగ్గా తెలియట్లేదు. అదవుతుందండి. రెఫరెన్స్లు అవే, అంటే మనం ఎక్కువసేపు మాట్లాడుకుని అదే మాట్లాడుకోవాలి. ఓకేనా? మూడో దశ, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఏంటంటే పవిత్రీకరణ మరణముతో అంతమవుతుంది లేదా సంఘం ఎత్తబడినప్పుడు ముగించబడుతుంది. ఇందాక మనం బొమ్మ వేసుకున్నాం ఆల్రెడీ. అకనా ఆత్మల విడుదల పొందుతాయి, ప్రభు వచ్చినప్పుడు శరీరాలు విడుదలవుతాయి. దేవుడు మనకేం చేస్తాడనంటే, ఇది కూడా రోమపత్రిక యోహాను సువార్త, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమును పాపము ఏలనీయకుడి, దుర్నీతి సాధకములుగా పాపమునకు అప్పగించు. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోవాలి. దేవా, అయ్యా, నీకోసం నేను ఏం చేస్తానంటే పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తాను. ఎందుకంటే నువ్వు ఏం చేసావనంటే నా కోసము రక్తం కార్చి నన్ను కొనుక్కున్నావు. నీ విలువైన రక్తధారల చేత నన్ను ఏం చేసావనంటే నన్ను కొనుక్కున్నాను. కాబట్టి నా విమోచన కోసము, నా విడుదల కోసము నువ్వు రక్తం కార్చావు. కాబట్టి నేను నీ కోసము పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తాను. ఒక కమిట్మెంట్. అదవుతుందండి. పవిత్రకరణలో విశ్వాసం సంపూర్ణంగా పాల్గొంటాడు. అతని శరీరం కూడా పవిత్రకరణ పవిత్రలో పాల్గొంటుంది. ఎలాగనంటే కొరింథీ పత్రిక, ప్రియులారా, మనకి వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఎవరిది రోలు ఇక్కడ? ఈ బొమ్మ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ బొమ్మలో ఏం కనబడుతుంది మనకి? దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. కానీ పరిశుద్ధతలో నేను కూడా
పాలిభాగస్సునిగా అవుతాను. అదండి చాలా ఇంపార్టెంట్. మనమందరము తప్పులు చేస్తాము. ఈ జీవితంలో సంపూర్ణ పవిత్రీకరణ సాధ్యమవుతుందా? ఇప్పటివరకు వింటే మీరు ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్తారు. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పలేదు అనుకోండి, ఇప్పటివరకు చెప్పిందంతా బుష్ అని అర్థం. చెప్పండి ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పండి. నేను మీకు ఇంతకుముందు ఈ ప్రశ్నకి, అంటే ఇలాగ వచ్చే ప్రశ్నకి నేను ఇందాకే ఫస్ట్ ఆన్సర్ చేశాను. ఎప్పటి వరకు జరుగుతుంది ఈ స్ట్రగుల్? ఎప్పటి వరకు జరుగుతుంది ఈ పోరాటం? పాపంతో పోరాటం ఎప్పటి వరకు జరుగుతుంది? రక్షించబడిన తర్వాత నేను పవిత్రని అయిపోయాను అనుకుంటే అయిపోయినట్టేనా? కాదు. ఎయిదర్ భూమిలో కన్నా వెళ్ళాలి, లేదా భూమిపై కన్నా వెళ్ళాలి. చెప్పండి గట్టిగా ఒకసారి. భూమిలో కన్నా వెళ్ళాలి, భూమిపై కన్నా వెళ్ళాలి. భూమిపై కంటే బోర శబ్దము, భూమిలో కంటే పరవాసులము ప్రియులారా, అది ఓకేనా? సో సాధ్యము కాదు అంటే, అలాగంటే దాని అర్థం సాధ్యం కాదంటే దాని అర్థం ఏంటంటే పాపం చేయమనా? సాధ్యం కాదు కాబట్టి చేసుకోమని చెప్తున్నాడు పాస్టర్ గారు? లేదు లేదు లేదు. సాధ్యం కాదు అంటే దాని అర్థం ఏంటంటే పవిత్రత కంప్లీట్ అవ్వదని చెప్తున్నాను నేను. నా డయాగ్రామ్లో ఇక్కడ వరకు వర్క్ చేస్తాము దీని మీద అని చెప్పాను తప్ప ఇది పాపం చేసుకోమని చెప్పట్లేదు నేను. అదవుతా మీకు? నా డయాగ్రామ్లో ఏం చెప్పానంటే ఎండ్ అనే పాయింట్ చెప్పాను తప్ప ఇక్కడ నువ్వు పాపం చేసుకోమని చెప్పట్లేదు నేను. అంటే ఇక్కడ వరకు నువ్వు పవిత్రీకరణ అవుతావు కాబట్టి నువ్వు పాపం చేసుకోవచ్చు, పర్వాలేదు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు అని నేను చెప్పలే. వాక్యం కూడా అలా చెప్పట్లే. వాక్యం ఏం చెప్తుందనంటే ఈ జీవితంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు తన కృప చూపించి నిన్ను బలపరిచి నిన్ను నడిపిస్తూ నీకు సహాయం చేస్తూ నిన్ను సరిచేస్తూ ప్రభు బలలో చేయి వేస్తూ సహవాసములో సంఘములో ఆయన నిన్ను బలపరుస్తూ ఇతరుల ద్వారాగా హెచ్చరించబడుతూ ఆదరించబడుతూ బలపరచబడుతూ నువ్వేమవుతావంటే దినదినము నూతనత్వాన్ని సంతరించుకుంటూ ఆయన స్వరూపములోకి సంపూర్ణతలోకి ఒక దినమున ఎత్తబడతావు. చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమవుతుందండి? అర్థమవుతుందా లేదా చెప్పండి. అర్థమవుతూ పోతుంది, అర్థమవుతున్నట్టుగా అనిపిస్తుంది. లేదండి ఇంకేమైనా కొంచెం మధ్యలో మంచి స్టోరీలు చెప్పండి అని అంటారా? ఏం చెప్పాలి? మంచి స్టోరీలు చెప్పనా? అర్థమవుతుందా మీకు ఈ విషయాలు? ఓకే. గ్రీక్ వర్డ్స్ అవన్నీ మీకు అవసరం లేదు ప్రస్తుతానికి. జస్ట్ మీకు అంటే ఆ వర్డ్ మీనింగ్ చెప్తున్నాను అంతే మీకు, ఓకేనా? హగిస్మోస్ అనేటువంటి గ్రీక్ వర్డ్లో ఉన్నటువంటిది ఏంటంటే టు శాంటిఫై, టు మేక్ హోలీ. అంటే దేవుడు మనల్ని పరిశుద్ధపరిచిన తర్వాత మనల్ని పవిత్రంగా ఉంచేటువంటి రీతిగా శాంటిఫికేషన్ జరుగుతుందన్నమాట. ఓల్డ్ టెస్ట్మెంట్ హీబ్రూలో మీనింగ్ ఏంటంటే సెట్ అపార్ట్ అని, అంటే ప్రత్యేకించబడము. దాని తర్వాత సెపరేట్, కాన్సిక్రేట్ అంటే ఏంటంటే ఒక ప్రత్యేకమైన పని కోసము దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. ఇదన్నిటికీ కలిసిపోకూడదు. నా వైపు చూడండి జాగ్రత్తగా, ఓకేనా? వినాయక చవితి జరుగుతూ ఉంటుంది కదా, మీ దగ్గర కూడా జరుగుతుంది, మా దగ్గర జరుగుతుంది. లేదా ఇప్పుడు ఇలాంటిది సంక్రాంతి సంబరాలు కూడా జరుగుతుంటాయి కదా, అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు వచ్చి పాటలు పాడడం, లేదంటే ఈ కమెడియన్స్ వాళ్ళందరూ వస్తారు. నేను బాపట్ల 3 రోజులు బాపట్లోనే ఉన్నాను. నేను మార్నింగ్ వచ్చాను. అక్కడ సంక్రాంతి సంబరాలు కొంత సినిమా యాక్టర్లు పెద్ద కట్టౌట్లు వేస్తారు. వాళ్ళు వచ్చారు, మీ ఊరు కూడా వచ్చారు, కల్లూరు కూడా వచ్చారు. సాయంత్రం సెలబ్రేషన్స్ ఉన్నాయి అనుకుందాం కొంచెం, ఓకేనా? అర్థం నేను చెప్పేది, ఓకే? సాయంత్రం సెలబ్రేషన్స్ ఉన్నాయి, ఓకే? సాయంత్రం సెలబ్రేషన్స్ ఉంటే ఏమైందంటే వాళ్ళ మైకులు పని చేయట్లే, పాడైపోయినాయి. అనుకోలేదు, మైకులు పాడైపోయినాయి. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇక్కడ ఎబినేజర్ గారు అని ఒక పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళు మంచి మైకులు వాడతారు, ఓకేనా? మనం వెళ్ళి అడుగుదాము అని అన్నారు వాళ్ళు. ఎవరో ఈ చర్చిలో ఉండేవాడు ఒకడు అక్కడికి వెళ్ళాడు. అంటే అక్కడికి వెళ్ళి మా పాస్టర్ గారి దగ్గర మంచి మైకులు ఉన్నాయి, కార్డ్లెస్ మైకులు ఉన్నాయి, ఓకేనా? ఈ కంపెనీ, ఓకేనా? మంచి మైకులు ఉంటాయి, మీరు వెళ్ళి అడిగితే ఇస్తారు అని అడిగి వచ్చారు. అప్పుడు వాళ్ళంతా ఎవరో సినిమా హీరోలు వాళ్ళు రాలే, ఆర్గనైజర్స్ వచ్చారు. వచ్చి పాస్టర్ గారు అండి మా మైకులు అనుకోకుండా ఏమైందో తెలియదు, పని చేయట్లేదండి, మీ మైకులు కొంచెం ఆ సౌండ్ బాక్సులు ఇస్తే ఈ రాత్రికి మా కార్యక్రమం చేసుకొని మళ్ళీ మీకు ఇచ్చేస్తామండి అన్నారు. చెప్పండి ఇప్పుడు ఎందుకారు?
మీరేనా ఆన్సర్ చెప్పేది, వాళ్ళు చెప్పరా? చెప్పండి. ఎందుకు ఇస్తారా ఎవరా పాస్టర్ గారు? ఎందుకు ఎవరు? అదే ఏంటి మంచిది కాదు? మంచిదంటే ఏం మంచిది కాదు అంటే మైక్ పాడైపోద్దా? మైక్కి బూజు అంటుకుంటుందా? చెడు దీంట్లోంచి వస్తుందా? దీంట్లోకి వెళ్తుందా చెడు? ఏంటండి అంటే దీంట్లో ఏమన్నా అంటే అపవిత్రత అనేది అని లోపలికి వెళ్ళిపోద్దా? సినిమా కానీ లోపలికి వెళ్ళిపోద్దా? పాటలు కానీ వెళ్ళిపోతాయి లోపలికి? మీరు ఆన్సర్స్ అన్నీ రైటే చెప్పారు, ఎగ్జాక్ట్గా చెప్పారు. మరి సినిమా వాళ్ళకే పాటలు ఇవ్వట్లేదు కదా, మైక్లే ఇవ్వట్లేదు నువ్వు, మరి అవన్నీ ఎందుకు చూస్తున్నావు నువ్వు? అంటే ఇది పర్లేదా? అంటే ఇదేమో చాలా హోలీ ఇది ఇది, కానీ ఇది మాత్రం అర్థమైందా మీకేమన్నా? అర్థమైందా? ఏమర్థమైందా? పేర్లు రాశారా? ఏం పేరు? వెంకటేష్. చెప్పు వెంకటేష్, ఏమర్థమైంది? అంటే ఇది ఇవ్వట్లేదు పాస్టర్ గారు, ఇవ్వట్లేదు అంటే పాస్టర్ గారు ఇస్తారలేదు, నేను అడగలేదు ఆయన, మీరే చెప్పారు ఎవరని. ఇది ఇవ్వట్లేదు వాళ్ళకి, సినిమా పాటలు పాడతారని ఇవ్వట్లేదు. నేనేమన్నా పోనీ పాటలు ఏమైనా అపవిత్రమైన లోపలికి వెళ్ళిపోయి దీంట్లో ఉండిపోద్దా? ఉండదు, పాట పాడేసుకుంటారు, వచ్చేది అయిపోద్ది. కానీ అయినా ఏమో మనం అంటే మైక్ ఇవ్వట్లేదు, కానీ బాడీ ఇచ్చేస్తున్నాం చాలాసార్లు. మీకు అర్థమవుతుందా లేదా? ఎప్పుడు వెంకటేష్ అర్థమైందా? ఏమర్థమైంది? మన శరీరము మైక్ కంటే తక్కువ ఎక్కువ చాలా విలువైంది. అదే చెప్తున్నాను అనమాట. అంటే ఈ మైక్ కంటే మైక్ మహా అయితే 3,000, 5,000, 10,000 మహా అయితే, కానీ ఇది చాలా కాస్ట్లీ. అర్థమైందా? మీకు ఒక మోకాలు చెప్ప ఎంత తెలుసా మీ కాస్ట్? మోకాలు చెప్ప కాస్ట్ తెలుసా మీకు? ఒక చెప్పండి మోకాలు చెప్ప ఇది 1,00,000, 3 లక్షలు అంట. చూడండి, ఒక చెప్ప 3 లక్షలు. ఓన్లీ చెప్ప, లోపల సిట్టంతా కాదు, చెప్ప ఎదర డొప్ప ఉంటుంది చూసినా, దానికి 3 లక్షలు. ఇప్పుడు వాజ్పేయికి పోతే చచ్చిపోయిందండి ఆయన కూడా. వాజ్పేయికి పోతే 1,20,000 అయింది ఒక చెప్ప. 2 చెప్పులు మార్చుకున్నాడు ఆయన, ఎందుకు ఇలా నడుతుంటాడు ఇలాగా, ఓకేనా? ఆ టైంలో నాకు కూడా చెప్పులు అరిగిపోయినాయి. అదే టైంలో నాకు అప్పుడు 32 సంవత్సరాలు. ఓకేనా? హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమన్నాడు తెలుసా? నీకు వాజ్పేయి లాంటి జబ్బు వచ్చింది అన్నాడు. 32కి. వాజ్పేయికి ఎప్పుడు వచ్చింది? 70, 80కి వచ్చింది ఆయనకి. నాకు 32 అప్పుడు. పరిచయకు వచ్చి 2 సంవత్సరాలు అయింది. 30లో వచ్చాను, 32లో చెప్పులు పోయినాయి అంట నావి. అంటే నేను నల్లపోతున్నాను, మెట్లు ఎక్కలేకపోతున్నాను, మెట్లు దిగలేకపోతున్నాను. హాస్పిటల్కి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, డాక్టరు వాజ్పేయికి వచ్చినటువంటి జబ్బు వచ్చింది నీకు అన్నాడు. ఏం చేయలేండి అన్నాను. ఏమీ లేదు, ఆయన 1,20,000కి మార్చుకున్నాడు, నీకు ఆయన గవర్నమెంట్ కాబట్టి 1,20,000కి చేసి నీకు 1,50,000 అవుతుంది అన్నాడు ఒక్కో దానికి. పరిచయకు వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంకా ఏం లేదు. ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను, మంచి జాబ్ చేశాను, ఇంజనీరింగ్ హిందుస్థాన్ జింక్లో 40,000 శాలరీ తీసుకున్నాను, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ వదిలిపెట్టి వచ్చిన తర్వాత జీరో బ్యాలెన్స్ తోటి ఇంట్లోంచి తన్ని తవిరేసి కొట్టయితే వచ్చాను బయటికి. వచ్చిన తర్వాత 0 డబ్బులు ఉన్నాయి నా దగ్గర. 1,50,000 ఎక్కడ అవుతుంది? ఏం చేయాలి ఇప్పుడు? అంటే ఇంతకీ పాయింట్ ఏంటంటే, నీ శరీరంలో ఒక చెప్ప కాస్ట్ 3 లక్షలు అంట ప్రజెంట్ రేటు. అప్పుడు వాజ్పేయి రేటు చెప్పాను నేను, ఇప్పుడు 3 లక్షలు అంట. అంటే ఓన్లీ చెప్పు ఒకటే, మరి ఇంకా దీంట్లో ఉన్నాయి. అర్థమవుతుందండి మీకేమన్నా? ఇంత విలువైనది, ఇంత యోగ్యమైనది, ఇంత పవిత్రీకరణ చేసి దేవుడు తన విలువైన రక్తముతో కడిగి పవిత్రీకరించి నిన్ను తన సొత్తుగా చేసుకుని తన కోసము నిన్ను తన కోసం ఈ భూమి మీద పెట్టి ఆయన మహిమ పొందాలని ఆలోచన చేస్తుంటుంటే నువ్వేమో కలిసిపోతున్నావు దేంతో పడితే దాంతో. మైక్ ఏమో కలద్దు అంటున్నారు, బాగానే ఉంది, మంచి మాట చెప్పారు, నేను ఒప్పుకుంటాను. మైక్ ఏమో కలద్దు, నువ్వు మాత్రం కలిసిపోవచ్చా? లేదు. దీనికంటే విలువైనది, దీనికంటే శ్రేష్టమైనది. మీనింగ్ ఆఫ్ శాంటిఫికేషన్ మనం ఆల్రెడీ చూసాము. వేరుపరచబడుట, టు బి ద బైబిల్ ఏంటంటే సెపార్ట్ అపార్ట్ అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాము. అంటే ఏమవ్వాలి అని అంటే, పరిశుద్ధత అనేటువంటిది ఏంటంటే, మనము పవిత్రత అనేటువంటిది ఏంటంటే, అపవిత్రతలో నుంచి మనం ఏం చేయబడాలి అని అంటే, దూరముగా ఏమవ్వాలి? పారిపోతూ ఉండాలి. మనమేమో ఒక భక్తుడు అంటాడు, ఇంగ్లాండ్లో సేవకుడు, ఆయన పేరు, ఆయన ఏమంటాడంటే, చాలామందికి అవకాశం దొరక పవిత్రంగా ఉంటున్నారంట.
అర్థమైందా? అర్థలేదు. అవకాశం దొరికితే యాప్ దొరికి ఒకసారి అయిపోయి అదొంది మీకు. అంటే అవకాశం దొరకక పవిత్రంగా ఉంటున్నామా, లేదా అవకాశము ఉన్నా కూడా పవిత్రంగా దేవుని కోసం మనం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా? చాలా ఇంపార్టెంట్. మీనింగ్ ఆఫ్ శాంటిఫికేషన్ ఏంటంటే పాపము నుండి వేరైపోవడం, పరిశుద్ధంగా దేవుని కోసం జీవించడము. చూడండి, ఈ ఇమేజ్ మీకు చాలా బాగా అర్థం అవ్వాల్సింది ఏంటో తెలుసా? వాడ నీటిలో ఉంటుంది కానీ నీరు వాళ్ళలోకి రాదు. ఇది గొప్ప ఎగ్జాంపుల్. ఇది వాడ ఎక్కడ ఉంటుంది? నీటిలోనే ఉంది. కానీ నీరు మాత్రము, ఒకవేళ నీరు వాళ్ళలోకి వస్తే అబ్బా అన్ని ఆన్సర్స్ మాత్రం మనకు చెప్తున్నారు. కానీ ఇది మాత్రం, ఈ వాడను మాత్రం ముంచేస్తున్నాం 10 సార్లు వెళ్ళి. మైక్ ఏమో సూపరు, ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నది సూపరు, తిరిగిలేదు దాంట్లో, వావ్ ఇందాక. దాని తర్వాత వామ్మోకి వచ్చేదానికి ఏమో మానవ శరీరం ఇచ్చేతనం, వామ్మో అయిపోతుంది అక్కడ. వాడేమో నీటిలో ఉండాలి, నీటి పైన ఉండాలి. కానీ నీటిపైన ఉంటే దీనిని చక్కగా మనం వాడుకోవచ్చు. ఎంత బాగా వాడుకోవచ్చు అంటే సరుకులు తీసుకెళ్ళచ్చు, వ్యక్తులను తీసుకెళ్ళచ్చు, రోడ్డు మార్గం లేని ఏరియాస్లో కూడా ఇది పనిచేసి మనల్ని గమ్యస్థానానికి చేరుతుంది. కానీ వన్స్ కానీ నీరు కానీ లోపలికి వచ్చింది అనుకోండి, ఒకవేళ అమాంతంగా మునిగిపోతుంది. దేవుడు దానికోసం నిన్ను తయారు చేయలేదు. నువ్వు నీటి మీదే ఉండాలి, ఆయన కోసం నువ్వు పనిచేయాలి, పవిత్రంగా జీవించాలి, దేవుని కోసము ఒక సాధనముగా నువ్వేం చేయబడాలని అంటే వాడబడుతూ ముందుకి సాగాలి. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. అదండి సెపరేషన్ ఫ్రమ్ ఈవిల్. 1 తెస్సలోనిక పత్రిక 4:3 దేవుని కోసం వేరైపోవడము. 2 దినవృత్తాంతాలు, 1 పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం అవన్నీ కూడా. ఓకేనా? దేవుని కోసం వేరైపోవడం అంటే దేవుని కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్పు చేసుకున్నటువంటి వాడుగా దేవుని కోసము నువ్వు జీవించడము. పాపిని ఈ పాపపు లౌకిక ప్రపంచం నుండి రక్షించిన తర్వాత పవిత్రత ఉద్దేశాలు కొరకు ప్రత్యేకపరిచే ప్రక్రియను పవిత్రపరచడము, ప్రత్యేకంగా దేవుని కొరకు నువ్వు జీవించేటువంటి ఏర్పాటు చేసావా అనేటువంటిది నిర్వచనం మనం ఆల్రెడీ చూసాము. కానీ నేను మీకంటే జస్ట్ మళ్ళీ అంటే థాట్ లైన్ కోసం నేను చెప్తున్నాను అన్నమాట. ఇదంతా కూడా మనము మన వాస్తవ జీవితంలో క్రమక్రమముగా పాపము నుండి విడిచివించబడుతూ ముందుకి సాగుతాము, క్రీస్తు స్వారూప్యములోకి మార్చబడతాము. దాని తర్వాత దేవుడు ప్లస్ మనము ప్రగతిశీల ప్రక్రియను పరిశుద్ధపరచుట అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ప్రగతిశీల పరిశుద్ధత అంటే ఏంటంటే ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్. నేను బొమ్మ వేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? జస్ట్ బ్రేక్ టైం చెప్పండి ముందే. రెడీ అయిపోయిందా టీ? ఓకే, 5 minutes. ఓకే, ఈ పాయింట్ చెప్పేసి నేను బ్రేక్ ఇస్తాను. చాలా ఇంపార్టెంట్ ఈ డయాగ్రాము. ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళు, అంటే ఫిజిక్స్ అంటే ఇంటర్మీడియట్ ఫిజిక్స్ కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఏనాడో ఫిజిక్స్ చదివాం, మీరు మళ్ళీ ఇప్పుడు ఫిజిక్స్ అంటారు ఏంటండి? అది వదిలేసే మేము చాలా ధన్యులయ్యాం, మళ్ళీ చదువు గురించి చెప్తారు ఏంటండి అంటారు. నాకు తెలుగులో అడగద్దు, ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగులో మాత్రం అడగద్దు. గుర్తుంది, ఇది వేవ్స్ అంటారు దీన్ని. ప్రోగ్రెస్ అండ్ వేవ్స్, స్టేషనరీ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో నన్ను అడగదు, నాకు తెలియదు. ఓకే. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే ప్రోగ్రెసివ్ అంటే ఏంటంటే ప్రగతిశీల ప్రక్రియ అంటే ఏంటంటే ప్రోగ్రెసివ్ వేవ్ అంటాం దీన్ని. అంటే ఏంటంటే ఈ లైఫ్లో ఏమవుతూ ఉంటుందని అంటే కొన్నిసార్లు అప్ అండ్ డౌన్, దీన్ని క్రస్ అండ్ టఫ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, దీన్ని అంటే దీన్ని ఏమవుతుంది అని అంటే హోలీనెస్ అనేటువంటిది, పరిశుద్ధత అనేటువంటిది ఏమవుతుందంటే అప్ అండ్ డౌన్ అవుతుంటుంది అన్నమాట. దీన్నే లైఫ్లో ప్రాసెస్ మాట. ఇది ఎప్పుడైనా నేను సూపర్ అన్నాడు అనుకోండి, ఎవరైనా నేను బ్రదర్ అసలు పాపం ఆలోచనలు రావు బ్రదర్ నాకు, అసలు ఎవరిని చూసినా నాకు చాలా సూపర్ బ్రదర్, అసలు నా లైఫ్ ఎలా వెళ్తుందంటే అలా వెళ్తుందని అన్నాడు అనుకో, ఒకవేళ ఆడి సచ్చేయడని అర్థం మాట. ఎందుకు తెలుసా చెప్తాను చూడండి. అంటే మీరు హార్ట్ బీట్ వెళ్తూ ఉంటుంది కదా, హాస్పిటల్లో చూపిద్దాం, పాత సినిమాల్లో కొత్త సినిమాలు ఏంది పర్లేదులే. ఓకే,
ఇలా వెళ్తుంది అనుకోండి, అంటే అలా వెళ్తూ ఉండాలి, టీ 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 అంటూ ఉండాలి. అలా అనుకోండి, ఇలా అందనుకోండి, ఒకవేళ ఆడు అయిపోయాడని అర్థం అన్నమాట. అప్పుడు నర్సు వచ్చి ఏం చేద్దంటే ఆడి తలకాయ మీద తెల్లగొడ్డ వేసేస్తుంది, అయిపోయాడని అర్థం. ఎవడైనా కూడా నేను పెర్ఫెక్ట్ సూపర్ బ్రదర్, అసలు ఎలాంటి ఎవరిని చూసినా కూడా నాకు ఏమనిపించదు అన్నాడు అనుకోండి, నేనేమంటానంటే యంగ్ పీపుల్తో పర్సనల్గా మాట్లాడేటప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయని చెప్తాను. ఎందుకంటే నాకు ఏమనిపించట్లేదంటే రేపు పొద్దున్న పెళ్ళి అయిన కూడా ఏమనిపించదు, అడిగి ప్రాబ్లం అంటే అడిగి అర్థమైందా. నాకు ఏమనిపించట్లేదు అంటది ఒక్కొక్క చెల్లి. నా భార్యతో మాట్లాడుతుంటాం, మేము నైట్ కౌన్సిల్ చేస్తూ ఉంటాం చాలాసార్లు, 2-1 గంట అలాగ అయిపోతుంటుంది. యంగ్ పీపుల్ వస్తూ ఉంటారు, కాలేజ్ వాళ్ళు వస్తారు, ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు. మాతో మాట్లాడుతున్నప్పుడు కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు నాకు అసలు ఏమనిపించట్లేదు అక్క అంటది. ఏమనిపించకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి. అనిపించాలి అంటే దేవుడు అనిపించేది దేవుడు పెట్టాడు మనలో, కానీ అది పరిశుద్ధంగా అనిపించాలి. అది నా పాయింట్ ఇప్పుడు ఇక్కడ. నాకు ఏమనిపించట్లేదంటే ప్రాబ్లంలో ఉన్నామని, కానీ నీకు అనిపించాలి. కానీ ఎలాగనిపించాలి అని అంటే అది ఆ సమయంలో మాత్రమే, భార్యాభర్తల సంబంధం దగ్గర మాత్రమే అనిపించాలి, ఇంకెక్కడ అనిపించకూడదు మళ్ళీ. అంటే దాన్ని మనం ఏం చేయాలంటే ప్రగతిశీల ప్రక్రియ అంటాం. ఏంటంటే ప్రోగ్రెసివ్ సైంటిఫికేషన్. ఏంటంటే ఆయా సమయాల్లో దేవునితో సహవాసం కలిగినటువంటి మనము ఆ పరిశుద్ధతలో నడుస్తుంటాము. అప్పుడప్పుడు ఒకవేళ పొరపాటున పడేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ పడినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే దేవుని కృప మీద ఆధారపడి మనము ముందుకి నడుస్తాం. సింపుల్ స్టోరీ, బ్రేక్ ఇచ్చేస్తాను ఇక్కడతోటి, ఓకేనా? చాయ్కి వెళ్ళిపోతాం. ఓకే, ఒక గొర్రె ఒక పంది 2 నడుచుకుని వెళ్తున్నాయి. దేని మీద? మామూలుగా ఒక బ్రిడ్జ్ వచ్చింది. బ్రిడ్జ్ కిందనంతా మురుకుంది, చాలా కోపం, అంతా స్మెల్ ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ పడిపోయింది. 2 ఎక్కడ పడ్డాయి? బురదలో పడ్డాయి. బురదలో పడగానే పంది అనుకుంటుంది, మా బాసు, మా అయ్యగారు మా ఓడికి సరిగ్గా అక్కడెక్కడో దొడ్ల సావిడ కట్టి దాంట్లో పెట్టి మేత అక్కడ పెడుతున్నాడు. ఇది అసలైన మేత. ఇంత మంచి సువాసన కలిగింది వదిలిపెట్టి అక్కడెక్కడో పెట్టి నన్ను రోజు కడిగి ఇది నా ఒరిజినల్ అని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. గొర్రె కూడా పడింది దాంట్లో. ఏం చేస్తుంది గొర్రె? లెగిస్తుంది. ఇలాంటిది ఏదన్నా చెట్టు కనబడింది అనుకోండి, ఇలా ఇలా నేలకు రాసుకుంటుంది. దానిదంతా స్మెల్ అంతా పోయేటట్టుగా దాన్ని ఎక్కడ పెడితే అక్కడ క్లీన్ చేసుకుంటుంది. ఎప్పుడైనా ఒక విశ్వాసి ఇక్కడ పడ్డాడు అనుకో, ఒకవేళ వాడు ఆనందించకూడదు. అది ఇక్కడ పాయింట్. ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ సిన్, దెన్ నీ సాల్వేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అర్థమైందండి? నీ సాల్వేషన్ ఒకసారి నువ్వు చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఉంటా ఉన్నాయి. దేవుడు నీకు ఇచ్చినటువంటి భాగ్యములో నీవు ఏం చేయబడాలి అని అంటే ఆయన నడిచినటువంటి నడకలో కానీ, విషయాల్లో కానీ, వివరణలో కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే దేవుడు మనకి ఎంత చక్కటి భాగ్యాన్ని ఇస్తున్నాడో ఆ భాగ్యం వెనకాల ఉన్నటువంటి బాధ్యత ఏంటో కూడా మనం అర్థం చేసుకోకపోతే ప్రాబ్లంలో పడతాం. ఇక్కడ ఏమంటాడు అని అంటే పంది పడింది, గొర్రె పడింది, కానీ పందేమో పాపములో ఆనందిస్తూ ఉంటుంటే గొర్రెమో చెప్పండి చేదరించుకొని పొరపాటు జరిగిపోయింది, అనవసరంగా పడిపోయాను అనుకొని బాధపడుతూ దానికి అంటుకున్నటువంటి మలినము తుడుచుకుంటూ కడుక్కుంటూ ఏం చేస్తుందనంటే బయటకు వచ్చి మళ్ళీ కంపు భరించలేకపోతున్నాను అనుకోండి. కానీ ఒక రక్షించబడిన వ్యక్తి ఇఫ్ హీఈస్ ఎంజాయింగ్ ఇన్ దిస్ ప్లేస్, ఇఫ్ అన్నాను, కంజంక్షన్ పెట్టాను, ఇఫ్ క్లాజ్లో ఏంటనంటే ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్, నువ్వు కానీ పాపములో ఆనందిస్తున్నావు అని అంటే దాని అర్థం ఏంటనంటే పొరపాటుగా పడితే పర్వాలేదు, కానీ కావాలని పడితే అదవుతుందండి. ఇక్కడ కావాలని పొరపాటు ఎప్పుడో జరిగింది, అనుకోకుండా ఏదో జరిగింది, బయటకు వచ్చేసేలే. దావీదు గొప్ప భక్తుడు, గొప్ప దైవజనుడు, గొప్ప రచయిత, గొప్ప సింగరు, గొప్ప మ్యూజిషియన్, గొప్ప గొర్రెల కాపరి, గొప్ప ఫైటరు, యానిమల్ ఫైటర్, హంటరు, చూడండి ఎన్నోనే కేటగిరీస్. అంత గొప్పవాడు ఓ పొరపాటు ఒక సాయంకాలం పడిపోయాడు. పడిపోతే నాతాను ప్రవక్త వెళ్ళి
అయ్యా అలాగుంది ఇలాగుంది సూపరు చాలా బాగుంది, అయితే దాన్ని ఎవరో వచ్చి ఇలా చేసిన ఐసా నో అని చంపేయాలి అన్నాడు. అది నువ్వే అన్నాడు. అనగానే అయ్యో నేనేనా, ఎలాగా? ప్రభా ఐఎమ్ సారీ లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ, నన్ను ఫర్గివ్, ప్రభా నన్ను క్షమించు, నేనే. 51వ కీర్తన రాశాడు, నా నుంచి నీక ఆత్మను తీసేయక. పొరపాటు జరిగింది, రికగ్నైజ్ చేశాడు, రికన్సిల్ అయ్యాడు, గుర్తించాడు, రికగ్నైజ్ చేశాడు. రికన్సిల్ అంటే తిరిగి సమకూర్చుకొని తన పాపాను ఒప్పుకొని సరి చేసుకున్నాడు. తిరిగి మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి అద్భుతమైన కీర్తనలు రాశాడు, అద్భుతమైన రాజ్య పరిపాలన చేశాడు, అద్భుతంగా చరిత్రలో నిలిచిపోయాడు. సరి చేసుకోకపోతే వచ్చే సమస్య ఏంటంటే అక్కడితోటి మనం ఆ చరిత్ర క్లోజ్ అయిపోద్ది. కళ్ళు మూసుకోండి. ఈ మార్నింగ్ ఫస్ట్ సెషన్ కోసం ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు వందనాలు, చాలా విషయాలు మాకు నేర్పిస్తూ ఉన్నారు. వాట్ ఈజ్ మెంట్ బై హోలీనెస్, పరిశుద్ధత అంటే ఏంటో మాకు జ్ఞాపకం చేశారు. పవిత్రత అంటే ఏంటో డెఫినేషన్ ఇచ్చారు. శాంటిఫికేషన్ ప్రాసెస్ గురించి మాకు చెప్పారు. దేవా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు, మీ ప్రేమకై వందనాలు. ఎంత ఘనంగా మమ్మల్ని ఎన్నుకున్నారో, ఎంత గనులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారో మాకు జ్ఞాపకం చేశారు. దేవా మీ ఏర్పాటుకు తగినట్లుగా మేము జీవించడానికి, అయా చేప చచ్చిపోయిన ఎర కోసం పరిగెట్టినట్టుగా మేము పరిగెడుతున్నామేమో. ఎంతోసేపు అనుభవించలేదు, అది ఆనందించలేదు, అది ఒక సెకండ్ కూడా ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే అది నవ్వలడము ప్రారంభించగానే దాని అంగటికి గుచ్చుకుపోయి ఆగిపోయింది. దేవా దాని యొక్క పాపం యొక్క నిజ స్వభావము మాకు తెలియక వీటిలో ఆనందం ఉందనుకొని మేము ప్రాకులాడుతున్నామేమో. విలువైన వారము, రక్షణ పొందిన వారము, మీ కృపచేత ఏర్పాటు చేయబడిన వారము, విలువైన రక్తదారులు మా కోసము మీరు శ్రవింపజేసి మా కోసం చేసిన మీ ఏర్పాటును బట్టి వందనాలు. దేవా మీకు వందనాలు. ఈ ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్లో, ప్రగతిశీల పరిశుద్ధతలో గొర్రెవలే మేము ఉండడానికి సహాయం చేయండి. పందిలాగా ఆనందించడం కాదు, పాపంలో పడి గొర్రెలాగా లేచి క్షమించమని అడిగి, దేవా దావీదు వలె ఒప్పుకొని సరి చేసుకుని మీ ఉన్నతమైన ఉద్దేశాలు మా పట్ల జరిగించమని సహాయం చేయమని, కృప చూపించమని, మహిమ పొందమని, ఘనత పొందమని, ఇంకా ముందున్న సెషన్ని బ్లెస్ చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. బ్రేక్ మీకు వచ్చి మాట్లాడతారు. ఓకే, మంచిది. ఈ ఉదయకాల సమయంలో మొదటి సెషన్ ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ విషయంలో కానీ, పరిశుద్ధత విషయంలో కానీ, పవిత్రత